రాలేదే అని. గుడ్. సో వాక్యంలోకి వెళ్దాం. చాలా ముఖ్యమైన వాక్యం ఈరోజు చెప్పబోతున్నాం కదా. ఈ వారమే కాదు, ప్రతి వారం ఈ సంఘానికి అసలైన ఫుడ్, చాలా బలమైన ఆహారం మనము తీసుకుంటా ఉన్నాం. సో జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం ఎవరు చదవండి. 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. బ్రదర్ రామకృష్ణ వినపడుతుందా? మీరు నాతో పాటు పలుకుతారా? ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. బైబిల్లో మా బ్రదర్స్ వింటున్నారా? చాలా ఇంపార్టెంట్ వాక్యం, చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఎప్పుడు మీకు ఒక షీల్డ్ లాగా మీకు ఈ వాక్యం చాలా. ఈ వాక్యాన్ని మాత్రము ప్రాణం పోయినా మర్చిపోగలరు. ఎందుకంటే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని చేతి నుంచి మీరు ఏమి తీసుకోవాలన్నా ఈ రెండే మీ నా జీవితానికి వస్తుంది. ఈ విధంగానే ప్రతిదీ మీ జీవితంలోకి వచ్చేది. ఏ విధంగా? విశ్వాసము ద్వారా కృపచేతనే మీకు ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన ప్రతిదీ మీరు దేవునిలో ఎంజాయ్ చేయాలంటే లైఫ్ని, దేవుని చేతి నుంచి ఏదైనా తీసుకోవాలన్నా, ఏది పొందుకోవాలన్నా ప్రతిదీ మీ జీవితంలో ప్రవేశించేది విశ్వాసము ద్వారా కృపచేతనే. చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఏది కానీ మీ జీవితంలో దేవుడి నుంచి ఎవ్రీథింగ్ కమ్స్ త్రూ బై గ్రేస్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా కృపచేత. ఓకే, ఈవెన్ చూడండి, అక్కడ రాయబడి ఉండేది, మీరు మన ప్రేయర్ నువ్వు వినాలన్నా సండే స్కూల్కి వెళ్ళకు, బయటికి పోయి తొందరగా వచ్చేసి లేకుంటే ఏమంటారు, నువ్వు ఏ త్యాగం ఉన్నది. రక్షణ అనేది కేవలం యేసు ప్రభు ద్వారానే మీ నా జీవితంలో వచ్చేది. అది కూడా ఎలా వచ్చింది మీ నా జీవితంలో? విశ్వాసం ద్వారా కృపచేతనే. ఈ రక్షణనే చాలా కాస్ట్లీ, లేకుంటే చాలా కష్టమైంది. అదే మీ జీవితంలోకి మీ విశ్వాసం ద్వారా ఆయన కృపచేత ప్రవేశించిందంటే మిగతా ఏదైనా కూడా మీరు మీ నా జీవితంలో విశ్వాసం ద్వారా కృపచేత. వింటానండి, మీకు రెండు క్లియర్ అవుతాయి. ఓకే, ప్రతిదీ వచ్చేది మీ నా జీవితంలో ఈ రెండు పదాలు ఇప్పటికీ మర్చిపోతుంది. విశ్వాసం లేకుంటే మీరు ఏంది దేవుడి దగ్గర నుంచి పొందుకోలేరు. ఆయన కృప ఎంత ఉన్నా నీ మీద, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద తన కృప, అపారమైన కృప ఉంది. ప్రతి ఒక్కరి మీద తన కృప ఉంది. కానీ ఏం లేదు వాళ్ళ దగ్గర, విశ్వాసం లేకపోవడం వలన ఆ కృపని పొందుకోవడం లేదు. అందుకే ఈరోజు యేసు ప్రభు లేకుండా చనిపోతే ఎంత భయంకరమైన స్థలంకి వెళ్తున్నారు వాళ్ళు. మనుషులకు ఏం కావాలన్నా పొందుకోగలరు. ఓకే, కృప అంటే ఏంటి? మా ప్రతి వారం ఏంటి కృప అంటే? దేవుని భాగం. దేవుడు చేసిన దాన్ని మనం ఏం పిలుస్తాం? కృప అని. తన వాగ్దానాలు, తన యొక్క ప్రేమ, తన ఇవన్నీ అంటే దేవుడు చేసే దాన్ని అన్నిటినీ ఒక పదంలో పిలవాలంటే మనం కృప అని పిలుస్తాం. విశ్వాసం అంటే ఏంటి? మన భాగం, మనం చేయాల్సి, మన నుంచి దేవునికి కావాల్సింది. అందుకే చాలాసార్లు ఈ మాట చెప్పారు, కృప ఎంతున్నా విశ్వాసం లేకుంటే నువ్వు అనుభవించలేదు. ఎంత కృప ఉన్నా. అదేవిధంగా విశ్వాసం ఎంతున్నా కృప లేకుంటే అపారంగా ఉంది. మన యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించి అంత నీ మీద విశ్వాసం. ఇది నేను ప్రతి వారం మనం నేర్చుకుంటాను. ఈ రెండు పదాలు ఎప్పటికీ మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. నేను మీకు చెప్పినట్లుగా కృప ద్వారా విశ్వాసము ద్వారా కృపచేతని నేను ప్రతిదీ
ఉంటాము. ఓకే, ఇది చాలా ముఖ్యమైన భాగం. జీవితం అంతా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. రెండవది, గత 3-4 వారాలుగా నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. ఏంటంటే, ఏ రోజు యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా నువ్వు స్వీకరించావు, ఆ క్షణమందే దేవుడు నీకు ఇవ్వాల్సినంత కూడా ఇచ్చేసాడు. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ప్రామిసెస్ గురించి, వాగ్దానాల గురించి మాట్లాడినప్పుడు పాస్ట్ టెన్స్ లో మాట్లాడము. అట్లా రాయబడిందంటే, సృష్టి ఆది నుండే దేవుడు నిర్ణయించుకున్నాడు, యేసు క్రీస్తుని ఎవరైతే ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించాడో వాళ్ళకి అవన్నీ ఆ క్షణమందే మీ మీద, మీ జీవితం మీద రాయబడి ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ పాప చదివింది కదా, మన మీద ఉన్న పాపాన్ని ఆయన పుట్టివేశాడు తన యొక్క శిలువ మరణం ద్వారా. ఇక ఆ క్షణం నుంచి తన మీద ఏమేమైతే ఉన్నాయో యేసు ప్రభు మీద, ఆ యొక్క ఆశీర్వాదాలు మీ నా జీవితంలో ఆరంభమైనవి. ఇప్పుడు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు అన్నారు, బైబిల్ కూడా అంటామే అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసారు, నేను చూస్తే అనుక్షణం అప్పుల్లో తిరుగుతాను, ఏంది లేదు నా దగ్గర, సొంత ఇల్లు లేవు, డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, రకరకాల సమస్యలతో ఉన్నా, పిల్లలకు ఉద్యోగాలు లేవు, లేకుంటే సరైన చదువులు లేవు, వారి జీవితం అయినా ఈ నెల పావనైన ముందు చూడాలా, కింద చూడండి ఏం చేస్తాను, కింద ముందు చూస్తూ వాక్యం చదవాలా, వినాలా. సారీ, మీరు వచ్చారు వినేదానికి, సాతానికి అవకాశం ఇక్కడ ముందు చూడండి. యా జాగ్రత్త వినండి సార్. నీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఎక్కడికి పోయా మళ్ళీ నా దగ్గర లేవే, నువ్వు అంటున్నావు బైబిల్ అంటుంది దేవుడు అన్ని ఇచ్చేసాడు. చెప్పాను మీకు లాస్ట్ వీక్, గత వారాల్లో. ఎక్కడున్నాయి అవన్నీ? ఎక్కడ ఇచ్చాడు దేవుడు? వాటన్నిటినీ ఆత్మీయ లోకంలో దేవుడు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆత్మీయ లోకంలో. ఎందుకు పెట్టాడు సార్? ఈడ పెట్టింటే నేను పొద్దున వచ్చి పాటలు కాకముందే తీసుకుని సూట్ చేసి వెళ్ళిపోయేవాడిని, చర్చిలో కూడా కూర్చునేవాడిని కాదు. ఏం జాన్? అదే కదా, ఈడ పెట్టింటే టక 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 తీసుకుని అందరూ రాకముందే వచ్చి, అందుకే ఆడబెట్టాడు ఆయన, ఆడబెట్టాడు ఆత్మీయ లోకంలో. వెంటనే ఆత్మీయ లోకం అంటూనే వెంటనే వచ్చేది ఏంటంటే, అదేంటది? నేను మీకు చెప్పగలను, కొన్ని ఏళ్ళు నాకు ఆత్మీయ లోకం అంటేనే తెలుసు. మాకంతా ఇదే లోకం అనిపించేది. కొత్తలు ప్రభులోకి వచ్చిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలకు తెలుసు ఆత్మీయ లోకం అనే పదమే ఇందా. అంటే అట్లా విన్నాను, కానీ దాని గురించి తెలియదు. చాలా మంది క్రైస్తవులు తెలియదు. అదేం సార్ మళ్ళా కొత్తది అనొచ్చు మీలో చాలా మంది. ఆత్మీయ లోకం, భౌతిక లోకం ఎంత నిజమో, భౌతిక లోకం అంటే మీరు చూస్తానే లోకం, ఓకే, ఇంతకంటే ఆత్మీయ లోకం చాలా నిజమైంది. ఇట్లా మనల్ని ఆవరించింది అది. దేవుడు ఆత్మీయ లోకంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరు? ఆత్మ. కాబట్టి దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఆత్మీయ లోకంలో. అర్థమైందని నీకు కనపడడం లేదు, కానీ దేవుడు ఉన్నాడు మన మధ్య. మనం స్థుతించినప్పుడు బాగా ముందే చూడండి, దేవుడు మీరు స్థుతించినప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేస్తున్నాడు. మనం ఆత్మీయ లోకం చూడలేం, కానీ ఆత్మీయ లోకం నిజం. ఈ భౌతిక లోకం వచ్చిండేది ఆత్మీయ లోకం ద్వారా. ఆత్మీయ లోకం, భౌతిక లోకం అంటే మనకు ఈ లోకం, మనం కనపడతానే లోకం, దీనికంటే బలమైన లోకం. నాకు ప్రాబ్లం లేదు, ఐ మీన్ లైక్ భౌతిక లోకాన్ని నమ్మడానికి. ఎందుకంటే నేను చూస్తాను భౌతిక లోకాన్ని, నేను నా చేతులను చూస్తానా, నా కాళ్ళని చూస్తానా, ఈజీ నాకు నమ్మడం కదా, ఎందుకంటే కనపడుతుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే, ఆత్మీయ లోకాన్ని నమ్మేవాడు ధన్యుడు. నేను మీకు బైబిల్ని చూపిస్తాను, వింటానండి, సంతోషం ఇస్తుందండి ఆత్మీయ లోకాన్ని నమ్మి దేవుడికి. బైబిల్ మీరు చాలా సార్ చదివారు. ఏది దేవుడిని సంతోషపరిచేది? విశ్వాసం. ఏంటి విశ్వాసం? ఓకే, డెఫినెట్ అదృష్టమైన వాడు. అదృష్టమైన ఏంటి? ఆడున్నది ఆత్మీయ లోకంలో. సో ఆత్మీయ లోకాన్ని నమ్మేవాడు దేవుని సంతోషపరుస్తాడు.
ఓకే, సో ఆత్మీయ లోకం చాలా నిజమైన లోకం. ఆత్మీయ లోకం ద్వారానే పృథ్వీ కొంచెం అంతా కొత్తగా అనిపిస్తాను. ఈడ వర్షిప్ కొత్తది, దళాం దళాం సౌండ్ కొద్దిగా తర్వాత అలవాటైతుంది. చాలా కంట్రోల్ చేస్తాంట మామూలు, లేకుంటే ఈ పాటికి పేలిపోయేది అసలు ఈ హాలే. నేను తగ్గించి ఓకే. సో పృథ్వీ కొద్దిగా అంతా కొత్తగా ఉండొచ్చు. అసలు ఆత్మీయ లోకం కూడా కొత్తగా ఉంటుంది నీకు. ఎక్కడ గుడ్ ఏని కొంచెం రోజుల తర్వాత అంతా అలవాటు అయిపోతుంది. దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చారంటే తల్లి గర్భంలోనే నీకు గురించి ఉన్న ప్రణాళికనే. అందుకే ఈ యొక్క అక్కడి అమ్మ ఇచ్చాడు. సో చాలా ఆనందం పడుతున్నాను. ఓకే గుడ్ ఏని నేను అవ్వాలా. ఓకే, విషయం చూస్తే పిల్లరా, ఆత్మీయ లోకము యాక్చువల్ భౌతిక లోకానికి పేరెంట్ కనిండేది. ఆత్మీయ లోకం ద్వారానే భౌతిక లోకం వచ్చింది. చెట్లు వచ్చినది ఎక్కడి నుంచి, భూమి వచ్చింది ఎక్కడి నుంచి, చేపలు వచ్చింది ఎక్కడి నుంచి, అసలు నీరు నేను వచ్చింది ఎక్కడి నుంచి, ఆత్మీయ లోకం నుంచి. ఆత్మీయ లోకంలో దేవుడు నివసిస్తాడు. సో ఆత్మీయ లోకం పేరెంట్ మనకి. ఉదాహరణకి నేను వచ్చింది ఎక్కడి నుంచి, లైక్ నా భౌతిక శరీరం పేరెంట్స్ నుంచి. నా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, నా నుంచి. అలాగా ఈ యొక్క సృష్టి అంతా వచ్చినది ఎక్కడి నుంచి, ఆత్మీయ లోకం నుంచి. సో ఆత్మీయ లోకము భౌతిక లోకం కంటే కూడా బలమైంది, నిజమైంది. సో అందుకే ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా, ఎందుకంటే నువ్వు రెండు లోకాలకి మధ్యలో ఉన్నాను, ఈ ఇద్దరికి హెల్ప్ చేయాలను, ఇద్దరి మధ్య జీవించాలా. దేవుడు వాళ్ళనే వాడుకుంటాడు ఎవరైతే ఆత్మీయ లోకం నుంచి జ్ఞానం కలిగి ఉన్నారు. ఎందుకంటే రెండు లోకాల్లో పని చేస్తాడు క్రైస్తవుడు. అన్యులకు లేదు ఈ భాగ్యం. అన్యులకు అసలు తెలీదు, దేవునితో కాంటాక్టే లేదు. నీవు నేనే ఈ ఇద్దరికి మధ్యవర్తిగా ఉన్నాం. అందుకే యేసు ప్రభు ఏమై ఉండేవాడు, మధ్యవర్తి. యేసు ప్రభు స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఓకే, జాగ్రత్తగా వింటాను కదా. సో ఓకే, ఎక్కడి నుంచి మీరు ఈ ఆత్మీయ లోకాన్ని అర్థం చేసుకోగలరు? ఎక్కడ దొరుకుతుంది ఆత్మీయ లోకంలో ఏముంది, అసలు ఆత్మీయ లోకం ఏంటని ఎక్కడి నుంచి తెలుస్తుంది మీకు? సారీ, ఎక్కడ? దేవుని వాక్యంలో నుంచి. వినాలా? ఎక్కడి నుంచి నేను ఆత్మీయ లోకాన్ని అర్థం చేసుకుంటా? ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఎవరు చెప్తారు నాకు? వాక్యం. సో ఆత్మీయ లోకం అంతా, ఆత్మీయ లోకాన్ని అర్థం చేసుకునే దానికి నీకు వాక్యం దేవుడు ఇచ్చాడు. వాక్యం చదువుతప్పుడు వాక్యంలో ఏమేమైతే రాయబడిందో అదంతా ఆత్మీయ లోకంలో ఉంది. ఓకే, దేవుడు సింహాసనాసీనుడని రాయబడింది. ఎక్కడున్నాడు ఆయన? మన మధ్య. ఆత్మీయ లోకం మనం చూడలేము, కానీ ఆయన మన మధ్య ఉన్నాడు. ఓకే, సో ఆత్మీయ లోకాన్ని ఎక్కడి నుంచి మీరు నేను అర్థం చేసుకోగలమంటే దేవుని వాక్యము చదవడం ద్వారా. అందుకే బైబిల్ ఇచ్చింది. బైబిల్ అంటుంది ఆయన దూతలు నా చుట్టూ ఆవరిస్తున్నారు. ఫినిష్, అంతే. అదే నమ్మాలి మనం, అదే నిజం. దాన్ని తీసుకొని నువ్వు నడిచినప్పుడు దేవుని అనుక్షణం నువ్వు సంతోషపరుస్తూ ఉంటావు. నీ జీవితం అనుక్షణము జీవనలతో నిండి ఉంటుంది. సో అవు కేవలం భౌతిక లోకం మీద మీరు నేను డిపెండ్ కాకుండా ఆత్మీయ లోకంలో దాని మీద డిపెండ్ కావాలా. ఎక్కడి నుంచి తెలుస్తున్నది? వాక్యం నుంచి తెలుస్తుంది. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుంది, ఆత్మీయ లోకంలో ఏమేమి ఉన్నాయి, నేనేమేమి ఉన్నా ఆత్మీయ లోకంలో, నా కొరకు ఏమేమి ఉంచబడి ఉన్నాయి, వీటన్నిటినీ మనకు దైవ వాక్యం. అందుకే దేవుని వాక్యం ఏమేమి ఉంది? ఆత్మ. అందుకే సుబ్రహ్మణ్యుడు 6:63 యోహాను సువార్తలో నా వాక్యము జీవమును ఆత్మనై ఉన్నది. ఆత్మ. సో దేవుని వాక్యం అంతా కూడా ఆత్మీయ లోకం గురించి తెలియబరుస్తుంది మనకు. ఓకే, సో ఇది ఒక ముఖ్యమైన విషయం ద్వారా కృపా విశ్వాసం. ఆ తర్వాత రెండవది అన్ని దేవుడు ఇచ్చేశాడు, కానీ ఎక్కడున్నాయి అవన్నీ? ఆత్మీయ లోకంలో ఉన్నాయి. నా బాధ్యత ఆత్మీయ లోకం నుంచి భౌతిక లోకంలో తేడా. సరే, మూడో ప్యాసేజ్ చెప్తాను. మూడో చాలా ముఖ్యమైనది, కృపా విశ్వాసం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా సార్లు ముఖ్యంగా ఇట్లా చర్చెస్ లో ప్రీచ్ చేసినప్పుడు, లేకుంటే లైక్ ఫెయిత్ ప్రీచింగ్ విన్నప్పుడు, లేకుంటే ఫెయిత్ ప్రీచర్స్ ని చూసినప్పుడు చాలా మంది బయట క్రైస్తవులు లేకుంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒక విధంగా నవ్వుకోవడము లేకుంటే ఎగతాళి చేయడం కూడా చేస్తారు. నాకు తెలుసు, నేను విన్నాను కూడా. ఎగతాళి ఏం చేస్తారంటే, ఈ ఫెయిత్ ప్రీచర్స్ లేకుంటే ఈ విధంగా ప్రీచ్ చేసే వాళ్ళు అబద్ధం చెప్పమంటారు అని.
క్లియర్గా చెప్తాను, ఎందుకంటే మీరు ఏడన్నా ఎవరి ద్వారా అయినచ్చు. వీళ్ళు అబద్ధం చెప్పమంటారు. ఏమని? నేను అనారోగ్యంలో ఉన్నా, రోజు బీపీ టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటా ఉన్నాను. రోజు షుగర్ టాబ్లెట్ తీసుకోకుంటే నాకు శరీరమే పంచే. కానీ వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళ చర్చిలో మీరు స్వస్థత నొంది ఉన్నారు. లాజికలీ మీరు ఎవరైనా ఇంటికినా అవునే చాలా అబద్ధమేది. కానీ బైబిల్ ఏమంటుంది? యేసయ్య తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత, మీరే చెప్పాలా, నొందుతారా? యేసయ్య తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. అందుకే ఫెయిత్ ప్రీచర్స్ అంటే విశ్వాసం మీద సంఘాన్ని నడపాలి, సంఘాన్ని విశ్వాసంతో నింపాలా, విశ్వాసం ద్వారానే. ఎందుకంటే కృప ద్వారా అన్ని చేశాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలని నేను అడిగిన అదేనేముండాలా? విశ్వాసం. సో ఇది అబద్ధం కాదు. ఏది? నీకు స్వస్థత పొందుకొని ఉన్నానని నువ్వు పలుకు మనడము అబద్ధం కాదు. ఓకే, సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఇచ్చాను. ఇప్పుడు నేను జాగ్రత్త ముందర చూడండి. ఇది దేవుని గుణము. ఏది? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేది ఎవరి గుణము? దేవుని గుణం. నువ్వు దేవునికి పుట్టి ఉంటే నీకు ఏ గుణం కలిగి ఉండాలా? లేని వాటిని ఉన్నట్టు పిలిచే గుణం కలిగి ఉండాలా నువ్వు. ఓకే, అటువంటి వారికి జవాబు ఇస్తాను నేను. మనకు కూడా ఇది బాగా అర్థం చేసుకునే సబ్జెక్ట్. ఏంటి? ట్యాబ్లెట్ తీసుకుంటాను, మళ్ళా నేను రిపీట్ చేస్తాను. ట్యాబ్లెట్ తీసుకోవాల్సిందో సార్, షుగర్ ట్యాబ్లెట్స్ 2 వాడ. డాక్టర్ ఆల్రెడీ చెప్పి మధ్య మధ్యలో నేను వాడుకోకుంటే పైన కింద అయిపోయాడు, వెళ్ళిపోతామేమో అని పరిస్థితి వచ్చింది. నువ్వు చూస్తే ఏడేమంటాను? యేసయ్య తిన్న దెబ్బల చేత నేను స్వస్థత నొంది తిని అనమంటాను. దానికి జవాబు నేను చెప్తాను. మాత్రలు వాడండి, మనం మర్చిపోయి ఇడిచిపెట్టద్దు. ఇడిచిపెట్టే టైం వచ్చినప్పుడు ఇడిచిపెడతారు మీరు. నేను చెప్పింది బైబిల్ చెప్పింది మీరు చేస్తే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది దేవుని గుణం. ఏం గుణం దేవుడి? 4 రోమీలు రాసిన బట్టి తీసి పెట్టండి. ఇప్పుడు చదువు 4:17. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. నీకు నాకు కూడా అదే గుణం కలిగి ఉండమంటాడు ఆయన. ఏంటి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచడం అంటే? ముందర చూడాలా అమ్మ, ఏంటది? ఇప్పుడు నేను బయటికి పోయి గేట్ తెరుచుకొని, వర్షం పడుతుంది, కుండ వర్షమా ఏమంటారు, కుంభవర్షం పడుతుంది. ఏమో కుంభమే ఏదో కుంభవర్షం. దడ 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 సౌండ్ వస్తాను. దాచుకోండి అంటే ఎట్లుంటుంది మీకు? నేను బయటికి అనుష ఏమంటావు? చెప్తున్నా ఏమంటుంది? నేను అట్లా పోయి చెప్తే అనుష కన్నీరు కాచడం మొదలుపెట్టి మోకరిల్లుతుంది. ఎందుకు చెప్పు? అంకుల్ పని అయిపోయింది. ఏమైంది అని మీరంతా వెంటనే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఏజ్ ఎక్కువ సైకాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. నరేంద్ర గారు ఏమంటారు? అంబులెన్స్కి ఫోన్ చేయండి. కీర్తన్ అంటాడు, వద్దు నేను చూస్తాను. సవిత అసిస్టెంట్ అంటుంది, సగర తీసుకెళ్దాము, అడిగి తీసుకెళ్దాం. సో ఇవన్నీ మాట్లాడుతాయి. ఎప్పుడు మేము బయటికి వెళ్ళి కుంభవర్షం పడుతుంది. సౌండ్ పారిపోండి వర్షం. అదే లేని వాటిని ఉన్నట్టుగా పెంచడం. అదే దేవుడు చేయమంటాడు. దేవుడు అలా బతుకుతాడు. మీకు అర్థం కావాలని కొద్దిగా పచ్చి లాంగ్వేజ్ మాట్లాడతాడు. దేవుడు అలాగే బ్రతికేది ఈ సృష్టిలో. ఎప్పుడు అలాగే బ్రతికేది, అలాగే బ్రతికేదానికి మిమ్మల్ని నన్ను సృష్టించాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మనలాగా ఆయనకి మైండ్ చెడిపోయిందా? లేదంటే మనలాగా ఏమన్నా ఊరికి ఆడుకునేవాడు ఆయన? మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు? నేను పిలిచే దేవుణ్ణి తను కలుసుకునే ప్రతి ఒక్కరితో ఇదే అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాలి మీరు అన్నాడు. బైబిల్ అంతా అదే రాయబడింది. ఏంటి దానికి అర్థం? ఎస్, ఆయన ఎందుకు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంటే, మనల్ని ఎందుకు అలా బ్రతకమంట అన్నాడంటే, భౌతిక లోకంలో లేకపోవచ్చు, నువ్వు చూస్తాండేది. ఆయన ఎందుకు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడంటే, ఆయన ఆత్మీయ లోకాన్ని చూస్తున్నాడు. ఆత్మీయ లోకంలో ఆయనకు తెలుసు ఏముందో. ఆయన అంటున్నాడు ఇక్కడ లేదు, కానీ ఉన్నట్టుగా ఎందుకు పిలుస్తాడంటే ఆడుంది. అది ఆడుంది.
ఆత్మీయ లోకంలో ఉంది. ఇక్కడ లేకపోవచ్చు, నీకు ఇక్కడ కనపడకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఈడ మాత్రమే చూస్తాను. నువ్వు ఈడ చూస్తాను నీ శరీరంలో అనారోగ్యాన్ని, నీ 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 చేతుల్లో అప్పుల్ని చూస్తున్నాను, నీ పిల్లల్లో అజ్ఞానాన్ని చూస్తున్నాను, నీ భర్త రక్షణ లేకుండా చూస్తున్నాను. నువ్వు ఉండేది ఉన్నట్లుగా పిలిచినావు అనుకో, నువ్వు కృపని అనుభవించలేవు. ఎందుకంటే ఉండేది ఉన్నట్లుగా పిలుస్తా అంటే నువ్వు నమ్మడం లేదు, విశ్వాసం లేదు తన మీద నీకు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, నువ్వు సృష్టి ఆరంభం అందే నీ కోసం అన్ని అక్కడ పెట్టాను నేను. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచామంటే ఏందో ఆడు రోడ్లోకి పోయి వర్షం పడుతుంది పిక్చర్లో వచ్చేది కాదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచడం అంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచడం అంటే నీకు ఇక్కడ లేకపోవచ్చు, కానీ నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం వలన దేవుడు నీ పేరు మీద రాసి ఆత్మీయ లోకంలో పెట్టాడు. దాన్ని నువ్వు పిలుస్తున్నావు ఇక్కడ ఉన్నట్లుగా. అందుకే దేవుని వాక్యంలో ఏమైతే రాయబడి ఉందో నా గురించి, నా బ్యాంక్ అకౌంట్లో, ఆత్మీయ లోకంలో ఉండే నా బ్యాంక్ అకౌంట్లో ఏమైతే పెట్టబడాడు, దేవుడు ఏం పెట్టాడో ఇక్కడ లేదు నా దగ్గర, కానీ అక్కడ ఉంది. సో నేనేం పిలుస్తున్నా దేవునిలాగా, ఇక్కడ లేదు కానీ అక్కడ ఉంది కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నా. ఏసే చిన్న దెబ్బరి చేతి నాకు స్వస్థత లభించింది. ఈవెన్ మెడిసిన్ వాడుతున్నా నేను. ఇది తాత్కాలికం, ఇది ఈ లోకంలో నాకు వచ్చిన అనారోగ్యం. కానీ నేను ఆత్మీయ లోకంలో నా కొరకు ఏముందో నేను విశ్వసిస్తున్నాను. దేవుని కృప ద్వారా నాకు అక్కడ ఇవ్వబడింది. దాన్ని లోకంలో పిలుస్తాను. అందుకే ఏసయ్య చిన్న దెబ్బ చేత నాకు స్వస్థత లభించింది అని అంటాను. అదేవిధంగా ప్రతి వాగ్దానం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దేవుడు గిదియోను దగ్గరకు వచ్చాడు. గిదియోని చూసి, గిదియోను నువ్వు బహు పరాక్రమవంతుడివి, నువ్వు బహు పరాక్రమవంతుడివి. గిద్యోను ఏమన్నాడు? చూస్తున్న వాటిని ఆయన పలుకుతున్నాడు. ఏమంటాడు? అయ్యా నేను చాలా నా యొక్క మనస్సే గోత్రానికి చెందిన వాడిని, చాలా చిన్న గోత్రికుడిని. నా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, చాలా అటువంటి కుటుంబం నుంచి వచ్చాను నేను చాతగాని వాడిని. అందుకే నేను భయపడతా ఉన్నా. ఇక్కడ దబ్బులు చూడాలి. నేను ఎవరైనా సులభంగా వినాల. సెకండ్ లైన్ నేను దాచి పెట్టుకుని ఉన్నాడు. నాకు భయము. విద్యానీయులు అంటే భయం నాకు. ఆ తర్వాత మా వంశం పుట్టి పెరిగిందే వేరే టైపు. మా ప్రజల్లోనే నేనంటే మేమంటే కొద్దిగా చాలా తక్కువ చూపు చూస్తారు మమ్మల్ని. అలా ముందర చూడాలి మీరు. దేవుడు అన్నాడు, గిదియోను నీ గురించి నా పుస్తకంలో ఏం రాయబడిందో తెలుసా? నువ్వు బలాఢ్యుడవని నా పుస్తకంలో నీ గురించి నేను రాసి ఉంచా. నువ్వే మిద్యానీయుల చేతిలో నుంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించే నాయకుడు. నువ్వు న్యాయాధిపతివి. హలో గిద్యోను, నువ్వు నా హెవెన్లీ బుక్స్ ప్రకారం నేను రాసుకున్నాను. నువ్వు తల్లి గర్భంలో ఇంకా రాకముందే, సృష్టి ఆరంభం ముందే నేను రాసుకున్న ఇటువంటి వ్యక్తి ఈ లోకంలో వస్తాడు, ఈ వ్యక్తి ఇలా ఉంటాడని నా యొక్క పుస్తకాలు ఇవి చెప్తున్నాయి. అది నేను చెప్తున్నాను నీతో. నువ్వేమంటావు? నువ్వు ఇక్కడ అన్నావనుకో, నేను వేస్ట్ ఫెలోని, నేను చేతగానే ఉన్నాయి, నాకు చదివేది రాదు, రాసేది రాదు, నేను సువార్త చెప్పలేను, నేను చెప్పిన ఎవరు మారరు, నేను రోగుల కొరకు ప్రార్థన చేసిన ఏ మాత్రము చేంజెస్ రావని. అది దేవుని పుస్తకంలో లేదు నీ గురించి. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు అదే ఉన్నావు. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు, ఈ భూమికి నువ్వు ఉప్పై ఉన్నావు. నేను యేసు ప్రభు చేయి కార్యములను చేయదు అని నేను నా పుస్తకంలో రాశాను నీ గురించి. నువ్వేమంటావు? గిద్యోను అన్నాడు, నువ్వు ఏమంటావో నేను అదే అంటా. ఎప్పుడైతే గిద్యోను దేవుని వాక్యాన్ని తీసుకొని నువ్వు చెప్తున్నావు, నీ కృప నన్ను అలా చేసిందా, అయితే నా విశ్వాసాన్ని నేను కలుపుతా. ఎప్పుడైతే గిద్యోను ఈ విషయాన్ని చెప్పి అడుగు ముందుకేశాడో ద్వారాలు తెరవబడ్డాయి గిద్యోనుకి. గిద్యోను వీరుడుగా మారాడు. దాక్కుండే గిద్యోను న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన రాజ్యం చేయగలిగాడు. నువ్వు నేను
నా ధనం గురించి దేవుడు ఆల్రెడీ రాశాడు అక్కడ. నువ్వు ఈరోజు ఇక్కడుండి భూమి మీద ఆయన ఏం చెప్తాడో దాన్ని తీసుకొని నువ్వు పలకలేదనుకో, దాన్ని తీసుకొని నువ్వు చూడలేదనుకో, నీ జీవితంలో నువ్వు గిదియోన్లాగా దాక్కుంటానే ఉంటావు. గిదియోన్లా నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటావు. గిదియోన్లా అలాగే ఉంటావు. కానీ గిదియోన్లా నువ్వు లేదు, నేను నమ్ముతానా, నువ్వు చెప్పేదే నేను చెప్తాను, నువ్వు చెప్పేదే నా జీవితం అని నువ్వు డబ్బు గురించి మాట్లాడావనుకో. ఉదాహరణకు డబ్బు గురించి ఏమి రాబడింది? మా సిస్టర్ వింటారా సిస్టర్? మెలకు, నేను మెలకుగా అయినా ఆయన బీదోడైపోయి నీకు నాకు నన్ను ధనికుడుగా చేశాడు ఆయన. నువ్వు దివారాత్రులు కృతజ్ఞతలు తండ్రి, నువ్వు బీదోడే యేసు ప్రభువు నన్ను ధనికుడు చేశావు. నువ్వు నా చేతి కార్యాలు దీవించావు, నువ్వు నన్ను పొలంలో దీవించావు, నువ్వు నన్ను పట్టణంలో దీవించావు, నువ్వు నా పిల్లలు దీవించావు, నువ్వు నన్ను తలస్థానంలో పెట్టావు. ఒక స్థానంలో నేనని నువ్వు ఆత్మీయ లోకం దిక్కు చూస్తూ భౌతిక లోకంలో ఇది జరుగును గాక, అది అక్కడ ఏం రాబడిందో నీ స్వర్గపు పుస్తకాల్లో, అది నా జీవితం అని దాని మీద నిలబడిన వాడే విశ్వాసంలో జీవితం. నువ్వు నిలబడినప్పుడు దేవుడు తన యొక్క సామర్థ్యం ద్వారా నీకు ఏదైతే రావాలో నీ జీవితంలో కుమరిస్తావు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నీ పేరు మారుస్తానన్నయ్యా, నువ్వు అబ్రహాంవి కాదు, ఇటు నుంచి అబ్రహాంవే అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా ఎందుకు మారుస్తానా నా పేరు? ఏమైంది, ఎందుకు మార్చాల్సి వస్తుంది పేరు నీకు? ఎందుకంటే నా బుక్స్ నీ బుక్స్ టాలీ కావడంలా. నా బుక్స్ లో నీ గురించి ఏం రాశాను తెలుసా నేను? నువ్వు అనేక జనములకు తండ్రివి. అబ్రహాం ఎందుకు తెలుసా? ద గ్రేట్ మ్యాన్ ఫెయిత్, లైక్ ఫెయిత్ లో విశ్వాసపు వీరుడు, లేకుంటే విశ్వాసులు తండ్రి. ఎందుకంటే అంతకుముందు ఏ ఎగ్జాంపుల్ లేదు ఆయన ముందర ఇట్లా ఆత్మీయ లోకాన్ని భౌతిక లోకంలోకి తెచ్చిన వారి ఎగ్జాంపుల్. లేదంటే ఆత్మీయ లోకంలో ఉండేదాన్ని దేవుని మాటను నమ్మి ఆ వయసులో 100 ఏళ్లలో పలికినవాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. ఏం చేశాడు అబ్రహాం చేత? వెంటనే ఆగాగాగో, నీ పుస్తకాలు అది ఉందా? అయితే నేను 100 ఏళ్ళ వాడైనా సరే, నా భార్య 90 ఏళ్ళ వయసు కలిగిందైనా సరే, నేను చాలాసార్లు చెప్పాను, సారా నవ్వింది. ఎందుకు నవ్వింది తెలుసా? ఇంగ్లీష్ బైబిల్ చదువు. ఎందుకంటే వాళ్ళకి ప్లెజర్ అంటే తెలియదు, ప్లెజర్ వెళ్ళిపోయింది వాళ్ళ శరీరంలో, అందుకే నవ్వు వచ్చిన. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని బుక్ లో ఏం రాయబడిందో, ఆయన రిపోర్ట్ ఏం చెప్తుందో నీ గురించి, ఆ రిపోర్ట్ ని నువ్వు పట్టుకున్నప్పుడు, అది నువ్వు పలికినప్పుడు, ఈ భూమి మీద నీ వయసు ఎంత ఉన్నా సరే, నీ ఫిజికలీ ఏ స్టేటస్ లో నువ్వు ఉన్నా సరే, ఫైనాన్షియలీ ఏ స్టేటస్ లో ఉన్నా సరే, నువ్వు ఎంత చదువుకున్నవాడో చదువుకొని వాడైనా, ఎవరైనా సరే, నువ్వు ఆ పుస్తకంలో రాసిండేది అది శాశ్వతమైంది, ఇది తాత్కాలికం. దృశ్యమైనది తాత్కాలికం, అదృశ్యమైనది శాశ్వతం. పిల్లరా, దాన్ని నువ్వు కిందికి లాగాలి ఇక్కడికి. హలో, అందుకే అబ్రహాం ఏమన్నాడు? 4:17 నుంచి చదవండి ఎవరన్నా. చూడండి అబ్రహాం యొక్క స్టేట్మెంట్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఎలా బ్రతకడం మొదలు పెట్టాడు అబ్రహాం. చదువు నేను 4:17 చదువురా. రోమీ రాసిన పత్రిక. మైకులు చదవాలి నాయన, మైక్ ఏంటి ఆ పాపకి ఇస్తే చదువు, నేను పాతగా చదవాలి. మైక్ గట్టి సౌండ్ పెట్టినైనా తాను విశ్వసించిన దేవుని ఎదుట, స్పీకర్స్ మిగతా స్పీకర్, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా. చూసారా? మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఎవరు? అబ్రహాం యొక్క ఫెయిత్ చూడండి, విశ్వాసులకు తండ్రిగా అయి ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. చూసారా? రాయబడి దేవుడు అన్నాడు, నా పుస్తకాల్లో నీ గురించి ఉంది అబ్రహాం. నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు లేరు ఈ భూమి మీద. నేను నిన్ను ఎన్నుకున్నా, నాకు సహకరిస్తే మన ఇద్దరు కలిసి ఈ సృష్టిని దీవిస్తాం, మన ఇద్దరు కలిసి లోకరక్షకు నీ లోకంలో. అబ్రహాం ఏం చేశాడు చూడండి. ఆ తర్వాత చదువునేనా, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. నిరీక్షణకు ఆధారం లేదు. 100 years 90 years నో ప్లెజర్. ఆర్గన్స్ పనిచేయడం, ఆర్గన్స్ అన్ని డెడ్ అయిపోయి అదే రాబడింది. గర్వం చెడిపోయింది. అబ్రహాంకు అసలు ఆ డిజైర్సే లేవు. వాళ్ళు
కానీ పిల్లలు లేని ఒక బాధ. అందరికీ పిల్లలు ఉన్నారే, నాతో పనిచేసే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, నా భార్యతో పిల్లలు, వేరే హాగర్తో ఇస్మాయిల్ పుట్టాడు, దేవుడు దాన్ని ఎంచాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నీ భార్యతో కనిన బిడ్డలే దేవుడు నీ బిడ్డలుగా ఎంచేది. ఓకే, చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో చదువునేనా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారవి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఏం చేశాడు ఆయన? ఆ క్షణం నుంచి దేవుని మహిమపరుస్తాడు. నేను అనేక జన్మలకు తండ్రిని, నా ద్వారా జనములు ఈ భూమి మీద నా సంతానము ఇక్కరేణుల్లో ఉంటారు. ఆకాశ భక్తులు, నేను చెప్తున్న బిడ్డ, ఆకాశ నక్షత్రాలు. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ మెసేజ్, ఈరోజు నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటుంది, నీ జీవితాన్ని దేవుడు ఏమైతే రాసి పెట్టాడో అదంతా నువ్వు ఈ భూమి మీద త్యాగలవు. నిన్న వారం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఆ విధంగా మీరు చూస్తే, ఓకే, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చి సంవత్సరం రూఢిగా చూసి విశ్వాసం వల్ల బలం ఉందేను. ఓకే, అందుచేత అతనికి అది నీతిగా కింద చూస్తే మన కోసం కూడా రాపడింది. ఓకే, అబ్రాహం మళ్ళీ చదువుకుందాం. నేను మళ్ళీ అబ్రాహం మీదకి వస్తా, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్. చాలా అవసరమైన విశ్వాసం గురించి మాట్లాడుతాను. చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ నేను ఇంకో పాయింట్ తీసుకొచ్చాను. ఎలీషా సేవకుడు ఎలీషా దగ్గరికి వచ్చి పొద్దున్నే, అయ్యా మన చుట్టూ సిరియా సైన్యము ఆవరించింది, ఇంకా మనం పట్టబడినట్లే అన్నాడు. అర్థమైంది కదా, నేను మళ్ళీ పోల్చిన పని లేదు, మీకు తెలుసు, చదివించాను. ఓకే, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం మీరు చూసుకోండి ఇంటికి. అయితే ఎలీషా చాలా కూల్గా కామ్గా ఏమన్నాడు? మన పక్కన ఉన్నవారు వారికంటే అత్యధికంగా ఉన్నారు, మన శత్రువు కంటే మన సైడ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అన్నాడు సేవకుడితో. సేవకుడు అన్నాడు, అయ్యా నేను చూశాను, సైన్యమంతా వచ్చింది, నాకెవరు కనపడడం లేదే అన్నప్పుడు ప్రార్థన చేయగా తను చూడడం మొదలుపెట్టాడు. ఏదైతే ఎలీషా చూస్తున్నాడో, ఇక్కడ ముందర చూడాల, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎలీషా ఏం చూస్తున్నాడో తన సేవకుడు కూడా చూడడం మొదలుపెట్టాడు. నేను అడుగుతా మీకు, ఎలీషా ఎప్పుడైతే తన సేవకుడు శిష్యుడు ముందర చూడాలా, శిష్యుడు అన్నాడో, ఆ యొక్క సేవకుడు అన్నాడో, మన సైన్యమంతా మన చుట్టూ ఆవరించింది అన్నప్పుడు ఎలీషా అంటాడు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులు. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? ఆయన లేచిపోయి కిటికీలో నుంచి కట్టను తీసి చూసి, ఓ వాళ్ళకంటే మనోళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పలే. ఎక్కడ చూస్తాడు ఆయన? ఆయన తన హృదయంలో వింటాను కదా, తన హృదయాన్ని తెలిసి చూశాడు. ఆత్మీయ లోకాన్ని అనుకోండి, మీరు అర్థం చేస్తారు. తన హృదయంలో ఆల్రెడీ ఏముంది? ఈ వాక్యం ఉంది. ఏ వాక్యం ఉంది? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రాసిపోయాడు పోయేటప్పుడు, పరిశుద్ధాత్మ సాయం. ఏమని రాశాడు? నీ పక్కన 1000 మంది ఉన్నా, నీ కుడి పక్క 10,000 మంది కూలినా విపత్తి నీకు రాదు. ఎందుకు? యెహోవా దేవుడు నువ్వు ఆశ్రయంగా చేస్తున్నావు కాబట్టి ఆయన తన దూతలను నీ నిమిత్తము ఆజ్ఞాపించి ఉన్నాడు, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. ఎలీషా రూమ్ లోనే కూర్చున్నాడు. ఎలీషా ఆత్మీయ లోకంలో చూసి అంటున్నాడు, వాళ్ళకంటే మన సైడ్ ఉండే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఎలీషా జాగ్రత్త వినప్పుడు కదా, ఆత్మీయ లోకాన్ని చూసి బతికేవాడు. కిటికీలో చూసి కాదు చెప్పిండేది అదే, తన యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూసి చెప్పాడు. ఈయన చూడలేకపోతున్నాడు, ఈయన గురించి ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన పౌలు చేస్తాడది నీకోసం నాకు. ఏం ప్రార్థన పౌలు చేసింది? పౌలు ఎప్పుడు చేయడు, బంగారి వెండి వీళ్ళని కాపాడు, వీళ్ళ అది చూడను. పౌలు అంటాడు, అయ్యా వీరి యొక్క మనోనేత్రాలు తెరచు, ఏనైనా యేసు ప్రభు ద్వారా నువ్వు ఇచ్చినటువన్నిటి గురించి వీరికి జ్ఞానమే. జాగ్రత్త వినండి ద్వారా, మీరు నేను ఈ సృష్టిలో బ్రతికే
విధానము ఇది మాత్రమే. నువ్వు విజయవంతంగా జీవించాలి, నువ్వు దేవుడి యొక్క ప్రతి దీవెన అనుభవించాలంటే నువ్వు యేసయ్య సామర్థ్యంలో జీవించాలి, నువ్వు వెలుగుగా జీవించాలి, నువ్వు ఉప్పుగా జీవించాలి, నువ్వు ఆస్తిలో జీవించాలి, నువ్వు ఆరోగ్యంలో జీవించాలి. ప్రతి క్షణము నువ్వు భౌతిక లోకంలో ఉన్నా నీ జీవితం ఆత్మీయ లోకంలో నిరంతరము ప్రవేశించాల. అనుక్షణము నువ్వు నేను ఏం చేయాలా? ఆత్మీయ లోకాన్ని భౌతిక లోకం తీర్చాలా. ఆడ ఏం చెప్పబడిందో అది నిజం, ఇది వాస్తవం, అది సత్యం. వాస్తవం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, కానీ సత్యము సదా కోసం నిలిచింది. అర్థమవుతుందా మీకు? సింపుల్గా ఉందా? నేను చక్కగా ఈ సైడ్ వాళ్ళు అర్థమవుతుందా? నేను ఇదే క్రైస్తవం. అందుకే మనల్ని ఏమని పిలిచారు? విశ్వాసులు అని పిలిచారు. ఏమని పిలిచారు దేవుడు మనల్ని? ఎందుకు విశ్వాసులు? చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే యేసు రక్తం అంగీకరణ అదే విశ్వాసం. అది ఒక మెయిన్ ఉన్నది. ఆ తర్వాత ప్రతి దానికోసం మనం విశ్వసిస్తాం. ప్రతిదీ దేవుడు చెప్పింది మనం నమ్ముతాం. అర్థమైందా? అనుక్షణము ఎలీషా లాగా, అబ్రహాం లాగా, గిద్యోను లాగా మీరు నేను దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం మీద నిలబడి నడిచేవాళ్ళం. అర్థమైన పిల్లరా? అనుక్షణ జీవితము మీది నాది దేవుని వాక్యం మీద ఆధారపడి. ఓకే, ఇది ఆత్మానుసారము జీవించడం అంటే. నువ్వు నేను క్రొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు అన్నీ తీసుకొని అనుక్షణం జీవిస్తాం. అర్థమైందా? అందుకే చాలాసార్లు నేను చెప్తాను మీకు ఈ యొక్క పదాన్ని. ఎందుకంటే చాలా మంది యవనస్తులు అంటే అందరూ క్రైస్తవులు అందరూ నలిగిపోతుంటారు సాతాను చేస్తూ. వాడు ఏంటంటే అబద్ధాలు చెప్తా అంటాడు, మీకు తెలియదు ఎట్లా జయం పొందుకోలో. మీరు మాటి మాటికి మిమ్మల్ని మీరు తుణీకరించుకుంటూ ఉంటారు. నేను నమ్ముకున్నాను కానీ నేను చాలా చెడ్డోడు, చాలా నాకు చెడ్డ ఆలోచనలు ఉంటాయి, నేను చాలా దుర్మార్గురాను, నేను దుర్మార్గుడు. ఎందుకంటే మీకు ఎలా యుద్ధం చేయాలో అర్థం కాదంట. సాతానికి తెలుసు మీరు ఏమై ఉన్నారో ఆత్మీయ లోకంలో. వానికి ఇది కూడా తెలుసు మీరు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవడం లేదు కాబట్టి మిమ్మల్ని బాగా వాడు చిత్రవద పెడతా ఉంటాడు. అందుకే ఏం చేయాలా? హలో, ఎప్పుడు ఈ పదాన్ని ఎప్పుడు చెప్తాను, నేను నీతిమంతుడు. ఎవరు చెప్పారు నువ్వు నీతిమంతుడు అని? నువ్వు మంచి మంచి పనులు చేస్తాను. ఇప్పుడు యేసు వచ్చి ఎంత నీతిమంతుడో తెలుసానులే, నువ్వు యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి నువ్వు నీతిమంతుడు. సో అందుకే సాతానికి ముఖం మీద కొట్టే పదం ఏమో తెలుసా? నేను నీతిమంతుడు. యేసు క్రీస్తు ద్వారా నేను నీతిమంతుడుగా చెప్పాను. నేను కామ క్రోధ చెప్పాల, కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు లేని జీవితం నాది. ఎవ్రీ టైమ్ యూ సే దాట్. నేను చెప్తున్నా, నా బిడ్డలుగా మీకు చెప్తున్నా, మీ ఎదుట ఏది మిమ్మల్ని, ఏ పోనోగ్రఫీ, ఏది మిమ్మల్ని కదిలించలేదు. బికాస్ యు ఆర్ లైక్ దట్ ఇన్ స్పిరిట్ వరల్డ్. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఇక్కడ తీసుకొస్తావో నోటితో పలికి, నీ మనస్సు ఆ విధంగా పనిచేయడం మొదలు పెడుతుంది. అక్కడ ఏమై ఉందో ఆ విధంగా. అందుకే బైబిల్లో నిన్న వారం మన వారం చూస్తున్నాం. ఏం చేయమంటాడు పౌలు? మన మనస్సుని రూపాంతరం. ఏ విధంగా రూపాంతరం అవుతుంది? అది ఈ లోక మర్యాదని అనుసరించక నువ్వు నూతన సృష్టి కాబట్టి అక్కడ ఉండేటివి నువ్వు పలికినప్పుడు నీ మనస్సు. అందుకే భార్య ఏం చెప్పాలా? నా భర్తకు తప్పించి నా శరీరము ఎవరికీ లేదు గాక. నేను కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లేని వ్యక్తిని, నేను దయాళుడని, నేను కరుణతో నిండిన వ్యక్తిని. ఎందుకంటే నేను నా దేవునికి పుట్టి ఉన్నా, దేవుని నేచర్ నాలో ఉండేది. దేవుని ఇమిటేట్ చేస్తాను, నేను దేవుని పోలి జీవిస్తాను, నేను దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నాను. ఐఎమ్ ఫుల్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ద్వారా కంప్లీట్ చేయబడున్నా. ఐఎమ్ ఫుల్ విత్ ద అగాపే లవ్. హలో, ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు ఎవరు చెప్పం కానీ మన మనకు కులిపోతాం లోపల. నాకు ఎందుకు ఆమెంటే తెలియదు, ఎందుకు? హలో, కారణం నువ్వు మంచి బిడ్డవి, నీ ఆత్మ నూతనంగా చేయబడింది, స్వర్గానికి వారసుడవి. నీ సమస్య ఆ బ్రదరు ఈ బ్రదరు ఆశించరు కాదు. మా అర్థమైందా? ఏ శత్రులకి వాడు ఊరికి ఆమె ఈమె నవ్వులే, ఆమె పొడతలే, నాకు ఆమె బుద్ధులే వెనకలేదు. హలో, గబ్బు అంతా చేసుకుంటాడు జీవితాన్ని. ఆ బంధువులన్నీ అడగలే, వీళ్ళు పెళ్లికి పోయింటే వీళ్ళు నేను చూడలే అని నిన్ను చూసుకుంటూ ఉంటారా? వాళ్ళు పెళ్లి చేసుకున్న పాపం వాళ్ళు ఒకరు కూడా చూసుకో.
కొంతమంది 24 గంటలు కంప్లైంట్, వాడు గిల్లె, వాడు కూర్చుండే, వాడు లేచా. వాళ్ళు అడగండి పెళ్ళి ఎట్లుండే, పెళ్ళే బాగా ఉండే కానీ మళ్ళా అన్నం ఎట్లా, అన్నం బాగుండే కానీ అంటే వాడు ఇంత దుర్మార్గుడు రాను హలో కదా. యాదవుడికి పుల్లు వీళ్ళకి ఆ సిస్టర్ మంచిదే కానీ వాళ్ళు భార్య పడతారు, వాళ్ళు బాగా మంచి వాళ్ళే కానీ వీళ్ళకి ఎవరి గురించి కూడా మంచి ఒపీనియన్ ఉండదు. ఎందుకు తెలుసా, వాడు వీళ్ళకి బంధువు. ఎవరు మీకు తెలుసు ఎవరో. జాగ్రత్త ఏం చేయాలా, ఎప్పుడు చెప్పండి, దేవుళ్ళ అగాపే ప్రేమతో దేవుళ్ళ నేను ప్రేమిస్తా, మంచిది దేవుళ్ళ కనికరిస్తా. ఎందుకు నేను దేవునికి పుట్టినా, కోతికి పుట్టుంటే నువ్వు అట్లా పనులు చేయాలి. ఇప్పుడు చెప్పినట్లు నువ్వు పుట్టినకి దేవునికి, దేవుడు అంటే నేను నిన్ను కన్నా అని. నువ్వు ఊర్లో ఉండే వాళ్ళ అలవాట్లన్నీ చెప్తా ఉంటావు దినమంతా. ఏం చెప్పాలా, దేవుళ్ళ ప్రేమిస్తా బ్రదర్. చర్చిలో వచ్చేవాళ్ళందరూ దేవుళ్ళ ప్రేమిస్తా. ఎవరు నువ్వు కోరుకో దేవుడు నిన్ను ప్రేమించాలని. ఇడిచిపెట్టాలి, దొరికితే బోనస్, లేకుంటే ఇడిచిపెట్టి నువ్వు ప్రేమించు. నువ్వు ఎవరు పుట్టావు, దేవునికి. ఎప్పుడు నేను చెప్పేది మీరు చేస్తే నీకు కంప్లైంట్నే ఉండవులేరా. ఎవరైనా నీకు ఏం చేసినా చేయకపోయినా నువ్వు ఆత్మీయ లోకాన్ని భౌతిక లోకంలో బ్రతుకుతా ఉంటావు. అందుకే ఎదురు పట్టించుకునేవాడు కలిసి వెళ్ళిపోతా ఉన్నాడు, ప్రేమించుకుంటా, దయ చూపుకుంటా, రక్షించుకుంటా, స్వస్థతలు చేసుకుంటా, తను దేవుళ్ళ జీవించేవాడు. అందుకే యేసుప్రభు వచ్చినది మీకు నాకు మతం ఇచ్చేదానికి కాదు, ఆ జీవితం ఇచ్చేదాన్ని. హలో, దానికి నువ్వు చేయాల్సింది ఏమంటే అబ్రహాంలా, ఎలిచాలా, గిద్యోన్లా ఎప్పుడు నోరు తెరిచి ఆత్మీయ లోకాన్ని నేను భౌతిక లోకంలో చేసుకోను. అర్థమైందా? ఓకే, సరే. ఈరోజు నేను కొద్దిగా ఇంకొంత మెయిన్ భాగంలో తీసుకెళ్ళాలి. ఆత్మీయ లోకం గురించి కొన్ని విషయాలు చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. మీకు ఆత్మీయ లోకం చాలా కన్ఫ్యూజన్ చేసేది కూడా సరిగ్గా అర్థం కాకుంటే. ఓకే, ఆత్మీయ లోకంలో పనులు ఎట్లా జరుగుతుంటాయో మనం కొన్ని భాగాలు మీరు చూస్తున్నాం కొంచెం సేపు. మీరు నాతో పాటు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం తీసినట్లయితే, స్పిరిట్ వరల్డ్, అన్సీన్ వరల్డ్ లైక్ కనపడని లోకంలో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిలే మీకు నాకు కనపడని లోకం గురించి మాట్లాడేది. ఓకే, ఇక్కడ చూస్తే దానియేలు 9వ అధ్యాయం రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి. ఎందుకంటే చాలాసార్లు మీకు ఇక్కడ టైం ఉండదు అన్ని చదివి చెప్పేదానికి వాక్యాలు. దానియేలు గ్రంథం మీరు చూస్తే దానియేలు ప్రార్థన చేస్తున్న సమయం ఇది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల గురించి. మీకు తెలుసు కదా, దానియేలు ఇజ్రాయెల్ జనాంగము నెబుకద్నెజరు బబులోను దేశంలోకి బానిసత్వానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న సమయం దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఈ యొక్క విషయం జరిగినది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం ఏం జరిగిందంటే, ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నట్లుగా తను దేవుడి నుంచి జవాబు పొందుకోవాలని ఈ ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం 4వ వాక్యం సోదరు చదవాలి. అప్పుడు చాలా ఉంది. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను. 4వ వాక్యం చూస్తారు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రార్థన చేస్తున్నాడు. చాలా పెద్ద ప్రార్థన ఉంది, అందుకే నేను చదివిడంలా. ఓకే, అయితే ఆ తర్వాత మీరు చూసే స్ట్రైట్ గా 19వ వాక్యంలో పోదండి, ఏం జరిగిందో. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. గాబ్రియేలు చూసా. ఇక్కడ చూడండి, ముందు చూడండి 2 నిమిషాలు. ఇక్కడ జరుగుతున్న సీన్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మీకు లైక్ చదివినట్టుగా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల కొరకు. తనకు దేవుడి నుంచి కొన్ని సమాచారం తెలుసుకోవాలా, ప్రజలు బట్టి తన దేశాన్ని బట్టి ఏం చేయాలనే దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ప్రార్థన ఇంటికి పోయి చదువుకోండి. అయితే జరిగింది ఏమంటే, అక్కడ ఆ ప్రార్థన తర్వాత ఏ వాక్యంలో 23లో మనం చూస్తున్నాం,
దూత వచ్చి తనకు ఆ యొక్క జవాబునిచ్చాడు. దేవుని ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, లోపలికి వెళ్తాను. నేను మీకు ఇది చూపించబోతున్నా. మా ఇంటర్నరా సిస్టర్ ప్రార్థన చేస్తూనే మీకు ఏం చూపించబోతానంటే ఎలా ఆత్మీయ లోకం నుంచి భౌతిక లోకంలోకి మన యొక్క దీవెనలు తెచ్చుకోవాలనేది మనం చూసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలా సార్లు మీకు ఎందుకు లేట్ అవుతాను బ్రదర్, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తాను, నా పిల్లలు కలగలేండి, డబ్బులు కలగలేండి, ఉద్యోగం, నా ప్రార్థనకి డిలే ఎందుకు, జవాబు డిలే ఎందుకని నేను చూపిస్తాను ఆత్మీయ లోకంలో భౌతిక లోకంలో ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇక్కడ చూస్తే దానియేలు ప్రార్థన చేస్తూనే జవాబు వచ్చేసింది. టోటల్ గా మీరు చూస్తే దైవజనులు లైక్ బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ టోటల్ వాళ్ళ యొక్క స్టడీ ప్రకారము 3 నిమిషాలు పట్టింది. ఇక్కడ ఎన్ని నిమిషాలు? 3 నిమిషాల్లో దేవుని దూత వచ్చి తనకు జవాబు ఇచ్చాడు. తన యొక్క ప్రార్థనకి ఆన్సర్ తీసుకొచ్చింది. ఎన్ని నిమిషాల్లో? 3 minutes లో. ఓకే, యాక్చువల్ 3 minutes కూడా అవసరం లేదనుకోండి, ఎక్కువ టైం. ఎందుకంటే దేవునికి అన్ని తెలుసుకున్నారా, మీకు నాకు ఏం కాదు. బైబుల్లో ఏం రాబడిందంటే ఇంకా నువ్వు మనం మాట్లాడేటప్పుడే ఆయన అవి ఇచ్చేసే దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు మనకి ఏం కాదు, అటువంటి దేవుడు. ఓకే, ఏనియో ఇక్కడ చూస్తే 3 minutes లో జవాబు వచ్చింది. 3 minutes కూడా పెద్ద టైం కాదనుకోండి. ఓకే, ఏనియో అందుకే ఆయన దేవుడు అని పిలుస్తాం. ఎందుకంటే ఆయన అన్ని తెలుసు కాబట్టి. మనం అడిగినాక అయ్యో నాకు తెలియదే, అయ్యో ఇక అనుకోలేదు ఆయన దేవుడు అట్లా అన్నాడు. నా దేవుడు సజీవుడు నిజమైన వాడు కాబట్టి, ఆయనే దేవుడు కాబట్టి ఆయన అన్ని తెలుసు. ఓకే, ఏనియో 3 minutes ఏం పెద్ద టైం కాదు. ఓకే, 3 నిమిషాల్లో జవాబు వచ్చింది. అయితే నెక్స్ట్ చాప్టర్లోకి వెళితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చూపించాలా. పాతలు కొద్దిగా బైబిల్ చదువులకి తెలుసు అనుకుంటా ఆల్రెడీ. కానీ ఏం జరుగుతుంది స్పిరిచువల్ ఆత్మీయ లోకంలో, ఎందుకు నా ప్రార్థనలో చాలా సార్లు డిలే జరుగుతుంది, లేకుంటే జవాబు రాకుండా ఉంది, ఏం కారణం అనేది మనం చదువుకుంటా ఉన్నాం. ఇక్కడ చూస్తే మీరు 1వ వాక్యంలో చదవండి. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఇంకో ప్రార్థన, ఆ ప్రార్థన జవాబు వచ్చేసింది. ఇంకో విషయాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయం 1వ వాక్యం చదువుతున్నారు. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసిన దాయను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజము చేయలేకపోయాను. మళ్ళా ప్రార్థన చేస్తాడు దానియేలు. 9వ అధ్యాయంలో వెంటనే జవాబు వచ్చింది. 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎన్ని రోజులు అయింది ప్రార్థన చేపట్టేట? 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఆయన ఏం రాలేదు 21 రోజులు? జవాబు రాలేదు. ఆయన 3 నిమిషాల జవాబు వచ్చింది ముందు. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 21 రోజు అయితేనే కూడా జవాబు రావడంలా. ఈ 3 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి ఏమన్నాడు? అక్కడ నేను చదివించాను లేదు, దూత ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయనప్పుడే నేను బయలుదేరాను అన్నాడు 9వ అధ్యాయంలో. ఇక్కడ ప్రార్థన చేస్తున్నా కూడా 21 రోజు వరకు జవాబు రాలా. ఓకే, సరే స్ట్రైట్ గా మళ్ళీ ఏం ప్రార్థన చేశాడో మనకు అనవసరం, మీరు ఇంటికి పోయి చదువుకోవచ్చు. చూడండి 10వ వాక్యంలో ఏం జరిగింది? 10-12 చదువు. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి. ఎప్పుడు 21 రోజు తర్వాత దూత వచ్చి, అదే గాబ్రియల్ దూత వచ్చి తను తాకి నిలబెట్టడం జరిగిందంట. ఏం జరిగింది నాయన? దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఎన్ని రోజుల తర్వాత? మనం ఏమనుకుంటాం 21 రోజుల తర్వాత దేవుడు పంపించాడు అనుకుంటాం కదా. కానీ ఎప్పుడు పంపించారు దేవుడు? చదవండి. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. నిలబడి ఏమంటాడంట? అప్పుడు అతడు దానియేలు భయపడుకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక. ఎప్పుడున్నాడు దేవుడు? ఆ రోజే 9వ అధ్యాయంలో వెంటనే జవాబు లభించింది. ఎందుకంటే వెంటనే దేవుడు పంపించాడు. ఇక్కడ 21 రోజు టైం పట్టింది. కానీ దేవుడు ఏం చేశాడంట? అప్పుడే వెంటనే దానియేలు ప్రార్థన చేశాడంటే దేవుడు అన్నాడు జవాబు ఇపో అని. దూతతో దేవుడు ఏం సమస్య లేదు. అయితే 21 రోజు టైం ఎందుకు తీసుకున్నాడు దూత? ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడు? చదువు. నేను పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. సరే, ఆత్మీయ లోకంలో జరుగుతాను. ఓకే, నేను మీకు సంజయిస్తాను.
ఎందుకంటే 21 రోజు లేట్ అయిండేది? ఇది రాసింది కదా, రాయబడింది కదా. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజు సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. ఓకే, ఉత్తరం ఇస్తానంట. ఓకే, ముందు చూడండి, సింపుల్ గా నేను అన్నదూరం భాష చేస్తాను. దూత వచ్చి అన్నాడు, అయ్యా మొదటి రోజు నువ్వు ఏ రోజు అయితే ప్రార్థన చేసావు అప్పుడే దేవుడు డిస్పాచ్ చేశాను నీ ఆన్సర్ని. ఏ రోజు? మొదటి రోజు. చాలా మంది కూడా 21 రోజు ఉపవాసం చేసిన తర్వాత ఆయన కరిగి అప్పుడు ఏదో మాట్లాడతాడని. దేవుని హృదయాన్ని అర్థం చేస్తాడు. ఉపవాసం చాలా అవసరం. యేసయ్య మరణం కంటే ఉపవాసం గొప్పది కాదు. ఎప్పుడు కూడా ఆ ఫెయిత్ లో ఉండాలని. ఉపవాసం చాలా మంచిగా చాలా మంది 21 రోజు ఉపవాసం చేస్తారు, జవాబు ఇస్తారు. దేవుడు పెద్ద అబద్ధం. జవాబు ఇచ్చినది మొదటి రోజే ఇచ్చేసాడు. అయితే ఎందుకు లేట్ అయిందంట? పారసీకుల రాజు ఏం చేశాడంటే ఆ దూతని గడి చెప్పాలి, మీరు కోఆపరేట్ చేయాలి నాతో పాటు. అబ్రహాం మాదిరి ఏం చేయాలా? ఏం చేశాడు రాజు? పారసీకుల రాజు అడ్డగించాడు. ఎవరిని అడ్డగించాడమ్మా? ఆన్సర్ తేకుండా. ఇవా అర్థమైంది కదా. నేను దూత ఆ దానియేలు దగ్గర రాకుండా 21 రోజు ఎవరు అడ్డుపడ్డారంట? పారసీకుల రాజు. మీకు ఒక ప్రశ్న అడుగుతా, ఒక రాజు దూతను ఆపగలడా? రాజు ఆపగలడా దూతని? దూత ఆడుంటాడు. మన మాదిరి సూడు ప్యాంట్ వేసుకొని రోడ్లో పోతాడు, పట్టుకుని నీకు రాజు పోయి పోద్దు రైట్ నుంచి అని చెప్పి. దూత ఆత్మీయ లోకంలో పనిచేస్తాడు దూత. కానీ రాజు ఎట్లా ఆపాడు? రాజు కాదు ఆత్మ. రాజు వెనకలు ఉన్న దురాత్మ. జాగ్రత్తగా వినండి, అదే మీకు తెలుసుకోవాలి ఆత్మీయ లోకం అంటే. ఇక్కడ పారసీకుల రాజు ఆపుతాడండి. పారసీకుల రాజు అని పేరు పెట్టబడింది, కానీ కనపడని లోకంలో ఎవరున్నారు తన వెనకాల? సైన్యం ఉంది పిల్లలు, దురాత్మల సైన్యం ఉంది. ఆ రాజును నడిపే సాతాను ఈ దూతను పోకుండా వాడు పనులు చేస్తున్నాడు. మరి ఏ విధంగా ఆపాడో ఓకే సింపుల్గా అయినండి. సో సాతాను ఆపుతాండేది, దురాత్మలు ఆపుతాండేది. ఆ దూతను ఆపారని ఆ తర్వాత మిఖాయేలు దూత వచ్చి ఆ దూతను రిలీజ్ చేశాడు, జవాబు తెచ్చేదాన్ని. ఓకే, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులుగా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, క్రైస్తవులు బ్రదర్, దేవుని నమ్ముకున్నాం బ్రదర్, ఏంది బ్రదర్ ఇట్లా జరుగుతుంది, వాళ్ళు కొడుతున్నారు, బైబిల్ చింపేస్తున్నారు, మనం దేవుడు ఏమన్నాడు, కత్తి తీయమని చెప్పు, నరకమని చెప్పు. జాగ్రత్తగా నేను ముందర ప్యారలల్ గా మీరు ఆలోచిస్తే అదే ఈ రోజు కూడా జరుగుతుంది. ప్రతి దేశము వెనకాల సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. కుర్చీ మీద కూర్చోబెట్టేది ఒక వ్యక్తిని, కానీ కుర్చీ మీద కూర్చోబెట్టుకున్న వ్యక్తి వెనకాల ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సాతానుడు, దురాత్మ శక్తులు. అందుకే మీరు చూసింటారు సరే, ఎందుకు లైక్ ఎంతో డబ్బు వచ్చినప్పటికీ మన దగ్గర రాదు. ఎందుకు? రోడ్లు వేయబడ్డంలా, డబ్బులు లేక కాదు. వాడు మింగేస్తాడు డబ్బంతా. ఎవరు మింగేస్తున్నారు? శత్రువు సాతాను మనుషుల యొక్క సుఖాన్ని, సంతోషాన్ని, వాళ్ళ మేలుని కోరుకోడు. మా ఇంటన్నారా? అందుకే వాడు ఏం చేస్తాడంటే, బ్రదర్ ఇంటన్నారు కదా, వాడు ఏం చేస్తాడంటే వీళ్ళ మనసుల్లో వేస్తాడు, డబ్బు ఖర్చు పెట్టకు, దాచుకోను. అందుకే రోడ్లు కానీ, ఇల్లు కట్టడం కానీ, బీదలకు సహాయం కానీ, మనం ఎన్నో ఆశలతో ఉంటాం. వీళ్ళు ఏదో చేసేస్తారు, కానీ అంత డబ్బంతా దోచుకోవడం, దాచుకోవడమే జరుగుతుంది. కారణం ఏంటి? మనం తిడుతూ ఉంటాం వాళ్ళని, లేదంటే చెప్పిస్తూ ఉంటాం వాళ్ళని. అందుకే రాజుల కొరకు, అధికారుల కొరకు దేవుడు ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉండే శక్తులు ఎట్లయితే ఇక్కడ పని చేస్తున్నాయో పారసీకులు రాజు వెనకాల ఈ రోజు కూడా మన ప్రతి దేశంలో ఉన్నాం. మనం ఎన్నుకున్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఎందుకు ఇది జరుగుతుంది? పోలండి, ఇప్పుడు ఎందుకు బైబిల్ కాలుస్తున్నారు? కాల్చేవారిని అడగనిరా, చదివినవా, నీకు ఇష్టం లేదా, దాంట్లో ఏమైనా తప్పు కనపడిందా నీకు? వాడికి ఎవరు చదవలేదు, కొడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. లైక్ క్రైస్తవులు సువార్త చెప్పుకుని ఆపుతారు. చూసారా? కారణం ఏంటి? సువార్తనే మనిషిని జీవిత పాపం నుంచి విడిపించేది, నరకం నుంచి విడిపించేది. ఓకే, మీరు ఆ జ్ఞానం కలిగి ఉండాలని చెప్తాను. ఓకే, జాగ్రత్త ముందర చూడండి. సో మీరు చూస్తే పిల్లరా, లోపల ప్రతి రాజ్యం వెనకాల చీకటి శక్తులు పనిచేస్తారు. అందుకే బైబిల్ ఏమంటుంది? మీరు పోరాడునది
రక్త మాంసంతో కాదు, ఎవరితో? దురాత్మల సమూహంతో మీ నా పోరాటం. సో అందుకనే ఇక్కడ డిలే కావడానికి కారణం సాతాను శక్తుల యొక్క ప్రవేశం. ఇప్పుడు నేను జాగ్రత్త, మీ నా జీవితంలో కూడా చాలా సార్లు 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో తేడా ఉన్నట్లుగా అనేక సార్లు మీకు నాకు ఆన్సర్ రావడం, రిప్లై రావడము లేట్ కావచ్చు. కారణం ఏంటి? అందుకే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయకుండా మీరు ఏ దాంట్లో పడతారు? ఎందుకంటే వాడు మిమ్మల్ని సాతాను ప్రవేశించి చెడు చేయడానికి అవకాశం ముందు చూడాలి. ఈ సాతాను మీకు నాకు రావాల్సిన ఆన్సర్స్ కి హిండ్రెన్స్ గా తయారైంది, చాలా సార్లు జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల దీనికి అర్థం ఇది కూడా కాదు, సాతాను చాలా బలవంతుడా బ్రదర్, అందుకేనేమో 10 ఏళ్ళు అయింది నేను ప్రార్థన చేయబట్టి ఆయన మారడంలా, సిస్టర్ మా భర్త మారడంలా, నా భార్య మారడంలా, లేకుంటే నాకు ఆర్థికంగా బాగుపడడంలా, లేకుంటే రోగం పోవడంలా, సాతాను ఆపుతున్నాడేమో నా జవాబు అనుకున్నాడు. యేసుప్రభు చనిపోక ముందు వానికి ఉండింది ఆ యొక్క బలం. యేసుప్రభు వానికి బలం లేకుండా చేశాడు. అయితే జాగ్రత్తగా వినాలి, సాతాను బలవంతుడని కాదు నేను ప్రీచ్ చేస్తాను. సాతాను ఎప్పటికీ బలవంతుడు. సాతాను దేవుని ద్వారా సృష్టించబడిన వ్యక్తి, సృష్టించబడిన దూత. వాడు వ్యక్తి, వాడు దేవుడు కాదు. ఎట్లయితే దేవుడు కోతిని కొంగని సృష్టించాడో వీడిని సృష్టించాడు దూతగా, వాడు దయ్యంగా మారాడు. అందుకే వాడు ఎప్పటికీ బలమైన వాడు కాదు. ముందు చూడాల. హలో, అర్థమైందనైనా? వాడు ఎప్పటికీ బలమైన వాడు కాదు. అందుకు చాలా మంది దేవునితో పోలుస్తాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు విని అమ్మయ్యా దానియేలు చూస్తున్నా, ఇప్పుడు ఆపేది లేదు. వాడు నేను చెప్తా మీరు ఏం చేయాలో, ఆపుకొని ఉండాలంటే మీరు సక్సెస్ కావాలి. అది చెప్పేదానికి ప్రీచింగ్. ముందు చూడండి కొన్ని విషయాలు. సాతాను ఆయన నేను అనుకున్నట్టుగా ఓమ్ని ప్రెజెంట్ కాదు. ఏమైనా డోర్స్ వేడే ఎక్కువైనా డోర్స్ అంటే ఓపెన్ చేయండి, నేను కొద్దిగా కిటికీ ఓపెన్ చేయండి అయినా బాబు, ఆయన బయట నుంచి ఓకే అది కూడా తీసండి. వాకిలు తీసానైనా హరి వాకిలు తెచ్చు. ముందర చూడండి, జస్ట్ ముందర చూడండి. మీరు చూసినట్లయితే బాబు ముందరండి. సాతాను మీరు నేను అనుకున్నట్లు కాదు, ఐమన్ వాడు ఓమ్ని ప్రెజెంట్ కాదు. అంటే ఓమ్ని ప్రెజెంట్ తెలుసు కదా, అన్ని చోట్ల ఉండేవాడు కాదు వాడు. ఎవరో ఒక దైవజ్ఞుడు చెప్పారు, నిజమో కాదు నాకు తెలియదు కానీ బైబిల్లో అయితే రాయబల్లా మనుషుల కంటే దయ్యాలు తక్కువ ఉన్నారంట ఆయన లెక్క ప్రకారం. మనుషులే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువ, ఎందుకంటే వాళ్ళు పుట్టరు కదా, మనం పుడుతూనే ఉన్నాం కాబట్టి వాళ్ళకంటే మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి లైక్ దయ్యాలకి ఏమంటారు పొదువు ఉన్నారు దయ్యాలు. సో అందుకనే ఓకే ఓమ్ని ప్రెజెంట్ కాదు వాడు, అన్ని చోట్ల నువ్వు ఆడుంటే వాడు ఆడుండేదాన్ని. ఓకే, అదేవిధంగా ఓమ్ని సైంట్ కూడా కాదు. ఎందుకంటే క్రైస్తవులు చాలా మంది భయపడతారు, వానికి అన్ని తెలుసు విషయాలు, మనకు అన్ని తెలియవు. నీ మనసులో ఏముందో సాతానికి తెలియదు నువ్వు చెప్పేంత వరకు. నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఏమని, నేను ఏం చెప్తావో నేనే చెప్తాను, నువ్వు ఏం చెప్తావు నాకు తెలుసు కాబట్టి ఏం చెప్తావు. ఇప్పుడు ఎవరో చెప్పి నిలబడి తలనొప్పి వచ్చిందనుకో, నువ్వు పక్కనోడితే ఏం చెప్తావు? తలనొస్తుంది, నాకెందుకో ఇది అనిపిస్తుంది, గడ్డ లేచిందని తల్లు అని కదా. కడుపు నొస్తుంది అనుకో, ఒకటేసారి చచ్చిపోవడము, బాక్స్లో వేయడం కూడా చెప్పేస్తారు కొంతమంది. అంతేలే నేను పోతాను, కడుపులో నొస్తుంది, గడ్డ ఏదో అయినట్టుంది. అది వానికి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? వాడు ఓమ్ని సైన్స్ కాదు. కానీ నువ్వు మాట్లాడే మాటలు అర్థమవుతుందా మీకు? మా అర్థమవుతుందా? సాతానికి ఏం తెలియదు నువ్వు చెప్పేంత వరకు. అందుకే ఎప్పుడు కూడా రాంగ్ కన్ఫెషన్ చేయదు. ఏదున్నా దానికి నువ్వు ఆత్మీయ లోకంలో ఉండేది జవాబు. ఏసై తిన్న దెబ్బతి నాకు వస్తుందా? గడ్డ కాదు కదా, ఏమున్నా ఏది అనిపించినా అది చెప్పకూడదు. నేను ఇంకోటి చెప్తా, ముఖ్యంగా కొత్త దంపతులు కూర్చున్నారు, వీళ్ళకి కూడా చాలా అవసరం. సాతానికి నీ మనసులో ఏముందో తెలుసు, నువ్వు ఎవరో తెలియదు, నువ్వు మాట్లాడితేనే తెలుసు. అమ్మ అర్థమైందా? వీళ్ళు ఇప్పుడు అన్నారనుకో, ఈ తప్పుగా అనుకో, దిష్టి అనేది అనుకో, హలో నువ్వు ఇప్పుడు అన్నావు అనుకో కూర్చొని, మా అత్త వేస్ట్ ఫెలో అన్నావు అనుకో, వానికి అర్థమైపోతుంది, అమ్మ దొరికింది రాయ్యా, పట్టుకొని రాయింది చెప్పేసి ఇంకా మీ అత్త గురించి నీకు ఎప్పుడు ఇంకా 24 hours బొమ్మట్మెంటే, నీ ఇంకా పెంచుకుంటూ పోతావు.
అట్లా అది ఇట్లా అది ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావు, నీ జీవితాన్ని గబ్బులే పెట్టేస్తాడు. వానికి తెలియకూడదు నీకు ఎవరి గురించి అన్న అసహ్యం ఉన్నా కూడా. అందుకే ఏం చెప్తుంది బైబిల్, నీ శత్రువుల్ని ఏడు చెప్పాలా, ఎంతమందికి అర్థమైంది? శత్రువుల్ని దీవించు. ఎప్పుడే కానీ నోట్లో నుంచి వచ్చిందా పాస్టర్ చెడ్డోడని, నేను అలో ముందు చూడండి, ఒక్కసారి నీ పెదవుల్లో నుంచి పాస్టర్ మంచోడు కాదు, పాస్టర్ చెడ్డోడు, అంటే పాస్టర్ గర్వం లేదు ఏదన్నా నువ్వు కామెంట్ చేసావా, నీ వెనకలు పడిపోతాడు. నీ పాస్టర్ నీ కోసము ఏం చేసినా నీకు ఇష్టం ఉండదు. ఆ డిక్షన్ నేను మీకు ఛాలెంజ్ చేస్తే రాసి పెట్టుకోండి పేపర్లో. నువ్వు అన్నావు అనుకో, నా భర్త వేస్ట్ ఫెలో, నా భర్త అట్లా, నా భర్త ఇట్లా, అంతే బాగున్నాయి కానీ అట్లా అని చెప్పుకుంటా తిరిగినావా, నీ జీవితాన్ని కాగితం మాదిరి చింపేస్తాడు. విడాకులు అయినంతవరకు ఇచ్చిపెట్టాడు వాడు. వానికి ఇంత దొరికితే చాలు వాడు దూరిపోతాడు నీలోకి. బ్రదర్ అర్థమవుతుందా? ఎన్నడే కానీ ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా మీకు, ఒక క్రైస్తవుడు దేవుళ్ళ జీవించాలి. ఎస్ ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు, ఏదో తప్పు చేశాడు, ఎన్నడే కానీ చెప్పొద్దండి ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు, నాకు టెంట్ అంటే ఇష్టం లేదు కదా, టెంట్ అంటే ఇష్టం లేదు కదా, నాకు అందరూ ఇష్టం, టెంట్ అంటే ఇష్టం లేదు కదా, టెంటి వాడు నిన్ను చింపి పడేస్తాడు టెంటి పేరుతో. నువ్వు పాపాత్ముడుగా తయారు చేస్తాడు వాడిని. అందుకే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుందంట, దీవించాల. తండ్రి ఈ బిడ్డ నాకు ఈవెన్ చెడ్డ చేసిన నేను అట్లే బతికేది కూడా. నేను ఈయన ఒకరు చేసే తప్పులు ఈయన పట్టుకొని చెప్పడం మొదలుపెట్టితే మీరు ఉండేవారు కాదు, నేను బట్టలు చింపుకొని వెళ్ళిపోయాను నీ పట్టు. నేను అందుకే మీ ముందు చాలాసార్లు ఛాలెంజ్ చేస్తాను. గుండెలు చేసిన ఎవరి గురించి నాకు అర్థం వస్తుంది, కానీ నేను వెంటనే తాతంగాడు బట్టలిప్పి పారిపోయేతోడు ఇచ్చిపెట్టినా. బ్లడ్ చేసేదే దేవుడు ప్రేమించినట్ల నేను ప్రేమిస్తాను. పావని నిన్ను ఎట్లా ప్రేమిస్తానో తెలుసా నేను? ఎందుకంటే పావని ఉందని ఇంటి కింద చూసాను అన్నప్పుడు పావని నేనంటే సరిపోదు, ఎప్పటికీ నేనంటే సరిపోదు ఈ పాస్టర్కి, నేను వెళ్ళిపోతా ఇంటి వెళ్ళిపోతా అనుకున్నావు పావని? అనుకోదు, నన్ను ఇంటికి వెళ్ళదు. ఆల్రెడీ మా ఇద్దరి మీద అగ్రిమెంట్ ఉంది. నాకు పెళ్లి ఎలా పిల్లలు పుడుతుంది, పిల్లలు ఎత్తుకోలేము. నీ జోక్ అనుకోవచ్చు నేను చెప్పేది, ఇదే బతికే విధానం. ఏం బ్రదర్? ఉదయం అనుకోండి, ఉదయం నేను 20 సార్లు ఆశీర్వదిస్తాను. ఉదయం తప్పు చేశాను అనుకోండి, నేను చూస్తాను ఎందుకంటే చేస్తాడు ఈ వ్యక్తి అని. నేను అందరూ పోయి నీకు తెలుసా ఉదయ్ అన్నా అనుకో, వాళ్ళకి తెలుస్తుందో తెలుగు కానీ వీళ్ళంతా కూర్చుంటారు దయ్యాలని. ఏం చెప్పని నువ్వు చెప్పినావు అనుకో, మంచోడు కాదు ఉదయ్ అని, నువ్వు 24 గుండు చెప్పేటట్లు చేశాడు, పెద్దగా చేసి చూపిస్తాను. అందుకే చచ్చిపోయేంత వరకు ఎవ్వరి గురించి కూడా చెడు చెప్పకు. నేను జోక్ కాదు ఇది. ఈ భార్య పిల్లలే కాదు, భూమి మీద ఏ మనిషిని చూడను, ఈవెన్ రాజకీయ నాయకులు చెడ్డ అనొద్దు. కంప్రెస్ నీకు దయ్యాలు పట్టుకొని. అదే పీడ ఈరోజు క్రైస్తవులకు. నేను ఎవ్వడు మంచోడు కాదు వాళ్ళకి, చర్చిలో ఎవ్వడు మంచోడు కాదు, ఈవెన్ ఏ సుప్రభుడు మంచోడు కాదు వాళ్ళకి. వద్దు, చర్చిని ఆశీర్వదించు, చర్చిలోని ప్రతి బిడ్డను జీవించి చూడు. ఎవరిని చూసినాను నీకు మంచిగా కనపడుతుంది. అది దయ్యాల పని. ఓకే, మెయిన్ మెసేజ్లోకి రండి. ఓకే, ఏమన్నాం? ఓకే, సాతాను ఓమ్ని సైన్స్ కాదు సార్, ఓమ్ని పొటెంట్ కూడా, వాడు బలమైనడు కాదు, వాడు ఈడియట్, వానికి లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకే బైబిల్ ఏమంటుంది, సాతాన్ని ఎదురించుడి వాడు పారిపోవును, సాతానికి చోటు ఇవ్వకుడి. వాడు బలహీనుడు పిల్లరా, వాడు చాలా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి సైతాన్ని. ఓకే, జస్ట్ 5-7 minutes ముగిస్తాను, ముందు చూడండి. సో ఓకే, ఎక్కడున్నా మీరు నేను? సాతానికి ఏం శక్తి లేదు పిల్లరా. అయితే వాడి యొక్క శక్తి ఏమో తెలుసా? నేను ముందర చూడండి. వాడి యొక్క శక్తి ఏంటంటే నీలో వాక్యం గురించి డౌట్ క్రియేట్ చేస్తాడు. ఈసారి ముందర చూడాలి, క్లైమాక్స్ లోనే అన్ని ఉండేది. ఇదంతా ఇంతవరకు ఏంది అంత ఏమంటారు, బిల్డప్ అంతే, అంటే ఫౌండేషన్. ఇప్పుడు కడతాను, జాగ్రత్త ముందు ముగిస్తాను తొందరగా. ముందు చూడండి, వాడు నీలో డౌట్ క్రియేటర్, అనుమానం పెడతాడు నీలో. వాడికి ఉండే శక్తి అదే.
డౌట్. ఆ తర్వాత ఐ మీన్ లైక్ నీకు వాక్యం గురించి నిరుత్సాహపడేటట్లు చేస్తాడు. ఎందుకు? అన్బిలీవ్, అవిశ్వాసాన్ని తెస్తాడు, డౌట్ ని తెస్తాడు. వాక్యం గురించి నీతో పోరాడేది వాడు. ఎందుకు చెప్పండి? ముందు చూడండి. వానికి బాగా తెలుసు నీ సమస్త ఆస్తి ఆత్మీయ లోకంలో ఉంచబడింది. దాన్ని భౌతిక లోకంలోకి తేవాలి అంటే నువ్వు బ్రిడ్జ్ కట్టాలా. ఆ బ్రిడ్జ్ పేరేంటి? గుడ్, గట్టి చెప్పండి. మందికే తెలుసు. గట్టి చెప్పండి. ఫెయిత్ ఏమో తెలుగులో విశ్వాసపు బ్రిడ్జ్, ఫెయిత్ బ్రిడ్జ్ అనండి. కొంతమంది మనమే 12 అవుతాను. గట్టి చెప్పండి. ఫెయిత్ బ్రిడ్జ్. వానికి బాగా తెలుసు అన్ని అడుగున్నాయి. వీటికి వచ్చే ఒకే ఒక దారి ఫెయిత్ బ్రిడ్జ్. ఫెయిత్ ని ఎరగొట్టాలి. మా ఇంటాన ముందు చూడండి, విశ్వాసం లేకుండా వాడికి ఏం చేస్తాడు? వాడు నీలో అహర్నిశలు వాక్యం విరోధంగా అనుమానం చేస్తావు. అందుకే ఈ ముందు చూడండి, మీ నా యుద్ధము, మీ నా పోరాటం ఎవరితో? ఏ పోరాటం మనకు ఉండేది? తన తల్లి విశ్వాస. ఎవరితో? ఏం పోరాటము? ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పోరాటము. నీకున్న ఒకే ఒక పోరాటం ఉండేది. నీకున్న గుడ్ ఫైట్ అని రాయబడి, గుడ్ ఫైట్ అని రాయబడింది. ఇది 6:12, 1 తిమోతి 6:12. ఏం ఫైట్ ఇది? నైనా ఇక్కడ చూడు, సగం చేయలేదు. ముందు చూడండి, ముందు ఏం ఫైట్ ఇది? గుడ్ ఫైట్. గుడ్ ఫైట్ అంటే అర్థం ఏంటి? అదేమో నాకు తెలియనట్లుగా చెప్తాను. గుడ్ ఫైట్ అంటే ఏంటి? ఓకే, గుడ్ క్రికెట్ మ్యాచ్ అన్నాం అనుకో, ఏమని దానికి అర్థము? మనమే గెలిచాము అని. సారీ, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినప్పుడు ఎప్పుడైనా గుడ్ మ్యాచ్ బ్రదర్ ఈరోజు అన్నాం కదా. ఎప్పుడైతే ఇండియా గెలిచిందో ఈ రోజు మ్యాచ్ లో మజా వచ్చిందంటాం. ఎందుకు? మన ఇండియా గెలిచింది. గుడ్ ఫైట్ అని ఎందుకు రాబడింది బైబిల్లో అంటే, ఇది ఖచ్చితంగా నువ్వే గెలిచేది. గెలిచేది నువ్వే ఈ మ్యాచ్ లో. ఏ మ్యాచ్ లో? విశ్వాసం అనే మ్యాచ్ లో. నువ్వు విశ్వాసంలో నడుస్తా అంటే గెలిచేది నువ్వే. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఓడిపోవడం. అందుకే ఇది ఫైట్. అందుకే ఏం ఫైట్ ఇది? గుడ్ ఫైట్. అర్థమైందా? సో నాకు ఉండే ఒకే ఒక పోరాటం ఫైట్, గుడ్ ఫైట్ ఫైట్. ఏం ఫైట్? విశ్వాస పోరాటం. ముందు చూడండి, చాలా మంది దేవునితో పోరాడుతూ ఉంటారు. దేవునితో కాదు మన పోరాటం. చాలా మంది నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చి సింహాసనం దొర్లిపోయేటట్టు చేస్తానంటాడు. సింహాసనంలో దొర్లుతట చేస్తాడంటే పోయేటట్టు చేస్తాడు స్వర్గానికి వెళ్ళి. నువ్వు కాదు కదా, ప్రపంచం అంతా ఏడ్చినా దేవునికి ఏం ఎఫెక్ట్ పడదు. ఆ ఏడుపు వేరే ఉంది. చాలా మంది దేవుణ్ణి కదిలిస్తామంటారు. దేవుణ్ణి కదిలించేస్తామేమో. అయ్యా, దేవుణ్ణే టెర్రరిస్ట్ అనుకుంటారు కొంతమంది. దేవునితో యుద్ధమే లేదు. మనం దేవుడు ఆల్రెడీ మన ఫేవర్లో ఉన్నాడు. ఆయన అదే కృప అంటే. సైతాన్తో కూడా ఫైటింగ్ కాదు మనది. చాలా మంది అనుకుంటారు, సార్ ఓకే నాకు అర్థమైంది సార్, దేవునితో కాదు కానీ సైతాన్తోనే నా నో 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 చాలా అడ్డం అది. ఎస్, ఏ విధంగా? వాడే కదా అవిశ్వాసాన్ని తెస్తాండి. సో నా ఫైట్ ఏమో తెలుసా? జాగ్రత్త వినండి. నా ఫైట్ ఫెయిత్ ఫైట్. విశ్వాస పోరాటంలో మీరు ఏంటి? విశ్వాస పోరాటం అంటే జాగ్రత్త వినండి. వాడు వాక్యాన్ని నీ చెవులో అనుక్షణం నో నో, ఇది కాదు, ఇది జరగదు, ఇది చెప్పొద్దు, ఇది కాదు, చూడు నీ పరిస్థితులు, చూడు వాస్తవానికి ఏమున్నాయో అది చెప్పు, ఇది వాక్యం నువ్వు నమ్మకు, వాక్యం ద్వారా ఏం జరిగింది, ఎన్ని నెలలు అయిపోయింది చూడు, వాక్యం మాట్లాడకు, వాక్యం మాకు చెప్పు. వాడు మంచోడు కాదు, మా అత్త మంచి, ఇవే మాట్లాడుతూ ఉండు దినమంతా, వాస్తవాలు మాట్లాడుతూ ఉండు, సత్యం మాట్లాడదు. అదే పోరాటమే విశ్వాస పోరాటం. కానీ నువ్వేం చెప్పాలా? ఇట్ ఈస్ రిటర్న్. ఇక్కడే ఇదే హోలీ కిప్లర్ అంటారే దాన్ని, ఐ మీన్ లైక్ నాట్ ఇక్కడే, ఇదే పోరాటం.
ఇదే ఆత్మీయ లోకంలో నుంచి భౌతిక లోకంలోకి నీకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇదే బ్రిడ్జ్. వాడు నో అంటాడు, నువ్వు ఎస్ అంటావు. వాక్యం చూపించి ఇది జరగదు నీకు అంటాడు, నువ్వు అంటావు నో ఇట్ ఈస్ రిటర్న్, ఇది జరిగే తీరుతుంది. ఇదే పోరాటం. హలో, బ్యాటిల్ ఎక్కడుంది? ఇక్కడ మైండ్ లో, ఇక్కడ యుద్ధము. ఆత్మీయ లోకం డిసైడ్ అయ్యేది ఇక్కడ. ఇక్కడ నువ్వు చెప్పాల్సింది దేవుడు వాక్యాన్ని. ఆదాము అవ్వని ఎలా పడేశాడు? వాడు మాటల ద్వారా వాళ్ళకి మోసం చేశాడు, అన్బిలీఫ్ తెచ్చాడు. వాళ్ళు ఏంటి చెప్పకూడదు చెప్తున్నారు. దేవుడు అన్నాడు చచ్చిపోతారా మీరంటే తింటే. వీళ్ళిద్దరు ఏమంటున్నారు? ఇది తింటే దేవుళ్ళ అయిపోతామంటున్నారు. ఇది మంచిది కాదురా అంటే మంచిది అంటాను ఆమె. ఇది చూచుటకు మంచిది, తినుటకు మంచిది. చూసారా? అదే పోరాటం ఈరోజు. వాడు నీతో మాట్లాడిల్లా, వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడిస్తే నువ్వు ఎప్పుడు కూడా ఆత్మీయ లోకంలో ఉండేది భౌతిక లోకంలో తెచ్చుకోలేదు. రాండి లాస్ట్ ఉదాహరణ ముందర చూడండి. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ ఇస్తాడు డాక్టర్, ఏదో చెప్తాడు ఆయన సైంటిఫికలీ బ్లడ్ టెస్ట్ లో ఓకే తను ఫ్యాక్ట్, అది గడ్డ ఉందో లేకుంటే ఏందో ఏదో చెప్తాడు ఆయన. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఆల్రెడీ ఒక పేపర్ ఉంది, నీ దగ్గర ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉంది. నువ్వు ఏ రిపోర్ట్ని నమ్ముతావు? ఇక్కడ దేవుణ్ణి నువ్వు సంతోషపరుస్తావా, దేవుణ్ణి దుఃఖపరుస్తావా డిపెండ్ అయి ఉంది. అందుకే 8:8 ఏం రాబడింది? రోమిల రాసిన ఒక లాస్ట్ వాక్యం చదువు, చాలా ఇంపార్టెంట్ వాక్యం. రోమిల రాసిన 8:8 గట్టి చదవండి ఎవరండి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూసారా? దేవుణ్ణి ముందు చూడండి, ఆయన దేవుణ్ణి సంతోషపరచలేరు. ముఖ్యంగా ముందు చూడండి, జస్ట్ ముగిస్తాను. ముందు చూడండి. రేపు వారం నుంచి నేను మళ్ళీ తీసుకుంటాను దీన్ని, జస్ట్ బ్రీఫ్ కోసం చెప్తాను. దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని చూస్తే దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అన్ని ఎట్లా చెప్పాలి అన్ని, ఎందుకంటే చూడండి ఒక సింపుల్గా చెప్తాను. 12 మంది వెళ్ళారు, రిపోర్ట్ తీసుకొచ్చారు 12 మంది. దాంట్లో 10 మంది ఏమంటున్నారు తెలుసా? దాన్ని దేవుడు అన్నాడు ఈవిల్ రిపోర్ట్, చెడ్డ సమాచారం. ఏం తెచ్చారు చెడ్డ సమాచారం? మీరే చెప్పండి. ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్, మీ ఆరోగ్యం కోసం చెప్తానండి. ముందు చూడండి ఏం తెచ్చారు వాళ్ళు. ఆ 10 మంది 12 మంది వచ్చి 10 మంది అన్నారు, అయ్యా వాళ్ళు దానవులు. ముందు చూడాలి నాయన, దివ్య ఇక్కడ చూడండి. దానవులు వాళ్ళు, బలమైన వాళ్ళు. వాళ్ళ శరీరం ఎంత ఎత్తుందో తెలుసా? వాళ్ళ చేతులు లావులా ఉంటాయి, లేకుంటే ఎన్ని ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రకరకాలుగా వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి వివరించారు. ఎవరి గురించి? కనానీల గురించి, అమ్మోరీలను, ఇత్తీల గురించి, జబుసీల గురించి. నేను మీకు అడుగుతున్నా, వాళ్ళు అబద్ధం చెప్పారా నిజం చెప్పారు? గట్టి చెప్పండి, ఏం చెప్పారు? నిజం అదే కదా, ఓకే అట్లున్నారు వాళ్ళు. కానీ దేవుడు వీళ్ళకి ఏమంటాడు తెలుసా? ఈవిల్ రిపోర్ట్ మీరు ఇచ్చినది. ఈవిల్ రిపోర్టా? ఎస్. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకేం చెప్పాను, వారు మీ చేతుల్లో ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు. వాళ్ళు ఆ దేశం మీది నేను మీకు ఇచ్చేసాను. వారిని మీరు పోతూనే మీరు వెళ్ళడం వల్ల వాళ్ళు పారిపోతారన్నాడు. అది దేవుడు ఆల్రెడీ వీళ్ళకి చెప్పింది. వీళ్ళు వచ్చేమంటున్నారు? వాస్తవానికి వీళ్ళు చెప్తారు నిజమే, కానీ వీళ్ళు ఏ దాన్ని కట్ చేస్తున్నారు కాదంటారంటే దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టి వీళ్ళు చెప్పింది నమ్మండి అంటారు. అందుకే కానాన్ దేశం ఏంటి? మీకు నాకు వాగ్దానాలన్నీ కానాన్ దేశంతో సమానం. మనకు కానాన్ దేశం లేదు, భౌతిక దేశం లేదు. వాగ్దానాలన్నీ వాళ్ళ అది స్వతంత్రం తీసుకోవాలా, మనం ఇది స్వతంత్రం తీసుకోవాలి. ఇప్పుడు వినండి, ఇక్కడ నువ్వు డాక్టర్ రిపోర్ట్ పట్టుకొని దాన్ని పలుకుతున్నావు అనుకో, నువ్వు ఏం చేస్తానో తెలుసా? యేసయ్య చిన్న దెబ్బల చేత నీకు స్వస్థత లభించిందనే రిపోర్ట్ నీ దగ్గర ఉంది. దాన్ని కాదని ఇది నువ్వు డాక్టర్ చెప్పింది చెప్తాను. దీన్ని దేవుడు ఏమని పిలుస్తాడో తెలుసా? ఈవిల్ రిపోర్ట్. అంటే దేవుడు చెప్పింది చెప్పక సైతాను
నీ మనసులో వేస్తాను. డాక్టర్లు పక్కన పెట్టి, డాక్టర్లు మంచోళ్ళు, దాని గురించి మనం ప్రస్తావన వద్దు. నేను మనసు తీసుకోదనన్నా అని నువ్వు ఆత్మీయ లోకములో జయం పొందాలా సైతాన్ని మీద. వాడు పెట్టిన ఆ రోగాన్ని, ఆ పెట్టిన గడ్డని, ఆయన పెట్టిన ఆ యొక్క ఎలర్జీని మీరు తీసేసేయాలి అంటే నేను నిలబడాల్సింది ఏ రిపోర్ట్ మీదైనా. మా ముందర చూడండి, వాక్యం మీద నిలబడాలి మీరు. వాక్యం మీద నిలబడినప్పుడు దేవుడు సంతోషపడి నీ యొక్క ఏదైతే దేవుడు నీ కొరకు వాగ్దానం చేశాడో నీ భౌతిక స్థిరంలో. నాకు బాగా గుర్తుంది, 2-3 years బ్యాక్, నాకు తెలియదు ఇప్పుడు ఈయన గుర్తున్నది, నాకు తుమ్ములు వచ్చేటివి. లైక్ ఉన్నట్లుండే నోస్ రన్నింగ్ ఏదంటే మీరు చాలా మంది మీరు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా అయింది అది. నేను ఏంటో ఇది అని చెప్పేసి ఎప్పుడు లేదు లైఫ్లో. ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను. నేను ఆ డాక్టర్ దగ్గరికి పోయినాను, ఎవరు చెప్పారు, ఆ డాక్టర్ దగ్గరికి రైల్వే స్టేషన్. ఆయన నాకు అన్నాడు, చూడండి ఇది ఎలర్జీ, ఈ ఎలర్జీకి మందే లేదు, మీరు పని చేయాలా, రోజు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, రోజు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలా, దీనికి ఇంకా మందే లేదు. ఇది నాకు తెలుసు. డాక్టర్ ఓకే మెడికలీ చెక్, నేను మీరు నమ్ముతారు లేదో, ఆ రోజు నుంచి నాకు టైం పట్టింది. ఐ డోంట్ నో 7 months 1 year కంటిన్యూగా దేవుని వాక్యం చెప్పారు. ఏసయ్యకి ఎలర్జీ లేదు. మొదలు చూడండి ఆయన, సో ఐఆమ్ ఇన్ దిస్ వరల్డ్. అమ్మా ఏంది వాస్తవానికి ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నాను ముందు, కానీ నేనేం చెప్తున్నా, ఏసయ్యకి ఎలర్జీ లేదు కాబట్టి సో ఐఆమ్ ఇన్ దిస్ వరల్డ్. ఏసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లేదు. ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని చెప్తాను, నేను స్పిరిట్ వరల్డ్ ఏం చేస్తున్నా, ఫిజికల్ వరల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను చెప్తున్నా, ముగిస్తాను, వినండి. నువ్వు డివైన్ హెల్త్లో బ్రతకాలి అనుకుంటే ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లో పోద్దు. వింటున్నారా? మా ముందు చూడండి, పొద్దున్నే లేచి రాత్రి పడుకుంటేప్పుడు కనీసం 2 times స్వస్థత వాక్యాలన్నీ చెప్తా ఉంటాం. ఈవెన్ పొద్దున్న సాయంత్రం ఏదో ట్యూషన్లా కాదు, దినం అంతా కూడా. ఎందుకంటే ఆరోగ్యము ఐశ్వర్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఇంగ్లీష్. నిజం ఇది. నీ దగ్గర హెల్త్ లేకుంటే నీ వెల్త్ అంతా జీరో అయిపోతుంది. నా మాట వినండి, నేను ముగిస్తాను. రేపు వారం ముందుకెళ్దాం. మీకు రోగం ఉన్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా, దయతో దేవుని యొక్క స్వస్థత వాక్యాలు 24 గంటలు చెప్తానే ఉంటాం. వెయిట్ చేయకండి, ఏదన్నా చెడిపోయినప్పుడు చూస్తున్నాంలే, అప్పుడు చూస్తున్నాంలే. మా వినండి, ముందర చూడండి. ఎలర్జీ వస్తే ఇదేం పోతుందిలే. వాడు ఎలర్జీని తీసుకుని పోయి నీ లంగ్స్ అన్ని పాడు చేసి నీ లంగ్స్ని డ్యామేజ్ చేస్తాడు వాడు, నువ్వు నెగ్లెక్ట్గా ఉంటే. ఏదన్నా చిన్నది నీకు అనిపించిన వెంటనే వాక్యాన్ని తీసుకుని దాని మీద యుద్ధాన్ని ప్రకటించు. 1 నెల 2 నెలల పోయే తీరాలదే. కొత్తలో మీరు ఇట్లా నేను చెప్పింది మొదలు పెట్టినప్పుడు 1 నెల 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు కొన్ని అనారోగ్యాల్లో. బట్ డోంట్ డిస్కరేజ్, నిరుత్సాహపడకు. ఇదే విధానమే నువ్వు ఆరోగ్యంలో జీవించేది. నీకు ఆల్రెడీ ఆరోగ్యం ఇచ్చేసాడు, ఆల్రెడీ వాళ్ళ కణాందేశం ఇచ్చేసాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ఆడాది దానువులు వాళ్ళు బలమైంది, డాక్టర్ చెప్పినాడు పోదంట, డాక్టర్ చెప్పినాడు మా తాత చచ్చినాడు దీంతో, నాకు కూడా అంతే 50 బతికితే చాలే, మా తాత మాది నేను వెళ్ళిపోతా, మా నాయనకు వచ్చిందంట, డాక్టర్ జెనెటిక్ అన్నాడు, అదన్నాడని నువ్వు పాటలు పాడుతున్నావా, నువ్వు స్వచ్ఛందరూ ఇష్టపెట్టాడు. నువ్వు వాడి స్వర్గాన్ని పోయినా ఏడుస్తావు. నేను చెప్పిన ప్రీచింగ్ని చెవులో పెట్టుకోకపోవడం వల్ల ఆడపోయినా ఏడుస్తావు. యేసుప్రభు ఏం చేస్తాడు, కన్నీరు తుడుస్తాడు. అయిపోయింది వచ్చేసినావు నువ్వు, ఇంక ఈడ హ్యాపీగా ఉన్నాను. అనుక్షణము నీ నోట్లో ఏముండాలా, ఆరోగ్యానికి సంబంధించిన వాక్యం. అనారోగ్యం లేకున్నా ఉన్నా నువ్వు అనుక్షణం మాట్లాడితే సాతాను ప్రపంచానికి తెలుస్తుంది, ఈ వ్యక్తి వాక్యం మీద జీవించే వ్యక్తి. ఆత్మీయ లోకాన్ని అనుక్షణం నువ్వు భౌతిక లోకంలో ఉన్నావు. డబ్బు విషయం అంటే డబ్బు విషయం 2 కండిషన్లు ఉన్నాయి. నువ్వు ఉద్యోగం చేయాలా, నీ చేతి కార్యాలు దీవిస్తానన్నా. నువ్వు ఏదైనా వ్యాపారమో ఉద్యోగం ఏదో ఒకటి చేయాలా, డబ్బు రావాలంటే దేవుడు ఏం చేయాలి, దాన్ని దీవిస్తానన్నా. రెండవది, మొదటి స్థానము దేవుడికి. అంటే డబ్బు టైట్ ఆఫరింగ్ ఇవ్వడంలో ఎప్పుడు వెనకాడకండి. అవి చేస్తూ డబ్బు గురించి ఎప్పుడు మాట్లాడు.
ఈరోజు నువ్వు 50 లక్షలు నీకు అప్పు ఉంది. సైడ్గా చెప్తున్నా, 1 కోటి రూపాయలు అప్పు ఉంది. ఈజీ తీర్చడం. ఏం చేయాలి సార్? సైట్ ఇవ్వడం మనకు, ఆఫరింగ్ ఇవ్వడం మనకు, నువ్వు పని చేయడం మనకు, వ్యాపారం చేయడం మనకు, ఉద్యోగం చేయడం మనకు. ఈ 2 కండిషన్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ 24 గంటలు నోట్లో ఎప్పుడు కూడా అప్పులన్నీ ఉన్నాయి. అప్పులు ఎవడు తీరుస్తాడు? యాక్ట్ తీర్చేది, చచ్చిపోతామేమో, అప్పులు రకరకాలుగా రాంగ్ కన్ఫైన్ చేసినావా, నీ జీవితంలో జవాబు రాదు. నువ్వు బీదరికం నుంచి చచ్చిపోవచ్చు, మళ్ళీ బాధపడతావు. ఎప్పుడు నమ్ముకున్నా కూడా ఆశీర్వాదాలు లేవు. ముగిస్తాను, ఎందుకంటే రేపు ఆదివారం ఉంది కాబట్టి. ఉందామా? ఓకే. నువ్వు నేను దేవుని ద్వారా ప్రతి దీవెన ఇవ్వబడి ఉన్నవా? ఎక్కడున్నాయని? కృప. భౌతిక లోకంలో చేసుకునేది ఏంది? విశ్వాసం. భౌతిక లోకంలో తెచ్చుకోవాలి. ఏ విధంగా తెచ్చుకుంటావు? నోట్లో వాక్యం పెట్టి, వాక్యాన్ని చెప్పడం ద్వారా, ఇమాజిన్ చేయడం ద్వారా. ఇది మర్చిపోద్దండి. ఏం చేయాలా? ఇమాజిన్. ఓకే, చాలు. నాకు తెలిసి ఎక్కువ అయితే బయటకు వచ్చే ఛాన్సెస్. ఓకే, స్టాప్ చేస్తామా? రేపు వారంలో ముందుకు వెళ్దాం అక్కడి నుంచి. ఓకేనా? జాగా ప్రతి ఆదివారం వచ్చింది. ఎందుకంటే ఆత్మీయ లోకం గురించి, భౌతిక లోకం గురించి చూస్తూ ఉన్నాం. కృప, విశ్వాసం చూస్తున్నాం. కళ్ళు ముచ్చుకుని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తునామములో విన్న ఈ వాక్యాలన్నింటినీ తండ్రి చాలా ముఖ్యమైన ప్రీచింగ్స్ వింటున్నాం. ఇదే క్రైస్తవ జీవితం. ఇది మతం కాదు తండ్రి, ఇది ఆచారం కాదు. ఇది దేవుళ్ళలాగా దేవునితో కలిసి యేసుక్రీస్తునామములో జీవించడం. విన్న మాటలు ఏవి కూడా పరిశుద్ధాం తండ్రి, సాతాన్ని ఎత్తుపోకుండా ఈ మాటలు జ్ఞాపకం చేయండి. మీరు నోటి నిండా వాక్యం ఉండను గాక, మీరు ఎల్లప్పుడూ దీవించుదురు గాక. ఇతరులను ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు తండ్రి. మేము చెడు మాట్లాడితే సైతాన్ని విని వాడు దాన్ని పట్టుకొని ఆదాం అవ్వల్ని పడేసినట్లుగా పడేస్తారు. మీరు ఆ పని చేయకుండా ప్రతి ఒక్కరిని దీవించడానికి సాయం, ప్రతి క్షణం వాక్యాన్ని ధ్యానించడానికి సాయం మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం. నిలబడుకుందాం. సైట్ ఆఫరింగ్ తీసుకుని ఏమైనా ఉందామా అనౌన్స్మెంట్?